మల్టిపుల్ సెక్టార్స్ లో ఉన్నారు. ఎలా మీ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, మీ జర్నీని? యాక్చువల్లీ ఏంటంటే నేను అందరి మాదిరి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అమీర్పేటలో అందరి మాదిరే బ్యాగ్ తగిలించుకొని అందరి మాదిరే నా జర్నీ స్టార్ట్ అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత అమీర్పేట్ జర్నీ మాత్రం నేనేం చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో అది అదొక మెమరీ అనుకోండి. కంపల్సరీ అమీర్పేట్ చూడాలి. ఉంటారు కదా రిలేటివ్స్ పిన్ని వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయించాను. చేస్తే అప్పుడే లుంబినీలోనే ఈ బ్లామ్ బ్లాస్ట్ జరిగింది. హైదరాబాద్ లో వాళ్ళు పెట్టాలనుకున్నారు, అప్పుడే ఈ ఇష్యూ జరిగింది. దానివల్ల క్లయింట్ రాలేదు. సో రెస్టారెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు, చాలా మంది ఐటీ, మీరు చెప్పినట్టే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎంగేజ్లో లైక్ వాళ్ళందరూ ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత క్విక్గా స్టార్ట్ చేస్తున్నారో అంతే క్విక్గా క్విట్ అవుతున్నారు. ఎందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు? మీరు ఎందుకు కాన్స్టెంట్గా సక్సెస్ని చూస్తున్నారు? సక్సెస్ లైక్ కాన్స్టెంట్ సేల్ని చూస్తున్నారు? నేను కూడా కాన్స్టెంట్ సక్సెస్ ఏం లేదు. కాకపోతే అందరు ఏమనుకుంటారంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే అరే మీకు ఏం అర్థం అవుతుంది. ఇంకా నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాదాపూర్లో ఫేస్ చేసింది, ఒక 3-4 మెంబర్స్ కలుస్తారు, అందరూ 20 lakhs పాపం వాళ్ళ సేవింగ్స్ పర్సనల్ లోన్లు తీస్తారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ పెడతారు. అది మన రెస్టారెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ సరౌండింగ్ అటు ఇటు పెట్టేస్తారు. పెట్టిన వెంటనే ఏమైపోతుంది, ఈ ఐటీ సెక్టర్, అదే కంప్యూటర్ సేల్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత రెస్టారెంట్. సో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు? దీనికంటే అందుకంటే అంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ కామన్ ఫార్మాట్లో లైఫ్ లీడ్ చేస్తా. ఫుడ్ బిజినెస్ ప్రపంచంలో ఎప్పుడూ ఆగిపోతుంది అనుకోలేదు. ఆకలి ఉన్నన్ని రోజులు ఫుడ్ బిజినెస్ ఉంటుంది అన్న ఫార్ములాతో ఇది స్టార్ట్ చేశాను. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆన్ ఆఫ్ సడన్ క్లోజ్ అయిపోయింది, ఫుడ్ బిజినెస్ ఆగిపోయింది. మనీ నీకు కంటిన్యూగా నీ అకౌంట్లోకి ఫ్లో అవుతుంది, కానీ ఫ్లో అనేది ఉండేది. ఆన్ ఆఫ్ సడన్ ఒక రోజు ఆగిపోయింది. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్? ఇంకోటి నేను వినేది ఏంటంటే అక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు, మొత్తం వాళ్ళు చైనీస్ లోనే మాట్లాడతారు. చాలా మందికి రాదు. సో మీరు వెళ్ళినప్పుడు ఆ ఛాలెంజ్ ని ఎలా ఓవర్కమ్ చేశారు? చాలా మందికి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు చాలా స్మార్ట్. ఏం చెప్పాలంటే ఇండియన్స్ చైనీస్ కొద్దిగా సింక్ అవుతారు. మనల్ని కూడా ఎక్స్ప్రెషన్స్ తోటే మాక్సిమం కమ్యూనికేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సక్సెస్ స్టోరీ వెనకాల ఒక ఉమెన్ అయితే కానీ ఒక చైనా అయితే ఉంది అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద టర్న్ ఓవర్ కంపెనీస్. సో ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ అలీబాబా ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇప్పుడు మనకి ఇండియా మార్ట్ ఉంది, అక్కడ చైనాలో అలీబాబా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అలీబాబాలో ప్లేస్ చేస్తే ఆర్డర్ వస్తుందా? అంటే యాక్చువల్ గా వస్తుంది, ప్రాబ్లం ఏం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు మెటీరియల్ మనం అక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో కొనుక్కున్నాను అనుకోండి, సో నాకు వారంటీ ఉంటుంది. ఇప్పుడు నేను మెటీరియల్ చైనా నుంచి తీసుకొని వస్తాను, సో దానికి రిలేటెడ్ వారంటీ, ష్యూరిటీ ఎలా, అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కామన్ పబ్లిక్ లో. కంపల్సరీ. అంటే ఫర్నిచర్ వర్క్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా లాగింగ్ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం వీలైతే హెల్ప్ చేద్దాం. ఇంకా తెలుగు వాళ్ళైతే ఇంకా కంపల్సరీ హెల్ప్ చేద్దాం, మన వాళ్ళు సక్సెస్ అవ్వాలంతే. ఇప్పుడు మీరు 8 weeks చెప్పారు, నేను ఒక కస్టమర్కి లేదు నాకు 3 weeks లోనే కావాలి, నా అర్జెన్సీ అలా ఉంది, సో దాన్ని ఎలా మీరు లాజిస్టిక్స్ అలా అరేంజ్ చేయగలరు? లైక్ అప్పుడు అయితే డెఫినెట్గా కంటైనర్ రాలేదు, సో ఆల్టర్నేట్ అంటే ఎమర్జెన్సీ కూడా చేయొచ్చు, మనం డిఫరెంట్ వేస్లో తెప్పియచ్చు. ఈ బిజినెస్ లైన్ కొంచెం పక్కన పెట్టి ఆ కంట్రీలో ఉన్న బ్యూటిఫుల్ సిటీస్, టూరిజం, ఐమ్ షూర్ లైక్ మీరు వెళ్ళినప్పుడు దాన్ని డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. కానీ వాళ్ళ మ్యాప్ చూస్తే వాళ్ళు నెక్స్ట్ సిగ్నల్లో ఎన్ని సెకండ్లో సిగ్నల్ ఓపెన్ అవుతుందో కూడా కనిపిస్తుంది యాప్లో. వావ్. ఇంకోటి లైన్స్ ఉంటాయి, మనల్ని ఏ లైన్, ఇప్పుడు 4 lines ఉంటే ఏ లైన్లో ఫాలో అయితే నువ్వు తొందరగా రీచ్ అవుతావో చూపిస్తావు. మీరు ఇప్పుడు ఈ బేగం బజార్లో దొరికే ఈ ఫ్యాషన్ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. ఇంకొకటి ఉంది, లైక్ చైనా నుంచి వచ్చిందంటే అది డెఫినెట్గా ఫస్ట్ కాపీ అనేది కామన్.
మనోళ్ళు ఏంటంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపే ఇంకా 1,00,000 కంటైనర్లు దింపారన్నట్టు ఆలోచిస్తారు. సో మనలో చాలామంది బిజినెస్ చేయాలనే థాట్ ఒకటి ఉంటుంది. ఒక పక్క జాబ్ చేస్తూనే ఉంటారు, కానీ బిజినెస్ చేయాలనిపిస్తుంది. కానీ బిజినెస్ థాట్ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారా అంటే సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? దాంట్లో ఉన్న రీజన్స్ ఏంటి అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయక, దాంట్లో ఉన్న లోటుపాటు తెలుసుకోక దాంట్లోకి దిగేసి లాస్ అవుతున్నారు. కానీ ఇవాళ మన ముందున్న గెస్ట్ బిజినెస్లో దిగి దాని యొక్క లోటుపాట్లు తెలుసుకొని కింద పడి పైకి లేచి నిలబడి ఇవాళ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్గా మన ముందున్నారు. సో తను ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఎలాంటి ఫెయిల్యూర్స్ని చూసి సక్సెస్లో నిలబడ్డాడో ఇవాళ తెలుసుకుందాం. హాయ్ రాకేష్. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. సో నాకు తెలిసిన రాకేష్ గారు ఇప్పుడు చెప్పినట్లుగా కింద పడి పైకి లేచి సక్సెస్ ని చూసి ఇవాళ మల్టిపుల్ సెక్టార్స్ లో ఇవాళ ఉన్నారు. సో ఎలా మీ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, మీ జర్నీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ ఏంటంటే నేను అందరి మాదిరి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అమీర్పేటలో అందరి మాదిరే బ్యాగ్ తగిలించుకొని అందరి మాదిరే నా జర్నీ స్టార్ట్ అయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. ఓకే. అక్కడ ఏంటంటే డొమైన్ అని ఒక ఇన్స్టిట్యూట్లో నెట్వర్కింగ్ చేద్దామని స్టార్ట్ అయింది జర్నీ. అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్కి రావడం స్టార్ట్ అయింది. అక్కడేమో ఊర్లో కొంచెం లగ్జరీగా కంఫర్ట్గా లైఫ్ లీడ్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమీర్పేట్ జర్నీ మాత్రం నేనేం చెప్పాలంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అది అదొక మెమరీ అనుకోండి. కంపల్సరీ అమీర్పేట్ చూడాలి. అబ్బాస్ చేజింగ్, తర్వాత ఇన్స్టిట్యూట్ చేజింగ్, అందరితో పాటు క్యాంటీన్, ఇదంతా ఇంకా కామన్ లైఫ్లా ఉండింది. ఫస్ట్ థర్డ్ డేకి నాకు తెలిసిన ఒక కంపెనీ ఉండింది. ఈ మా మామయ్య రెఫరెన్స్ తోటి ఒక కంపెనీ ఉండింది. ఆ కంపెనీ ఏంటంటే నెట్వర్కింగ్ కంపెనీ, ప్లస్ వీళ్ళు సిస్టమ్ సేల్స్ అవి చేసేవాళ్ళు. దాంతో ఏమైపోయిందంటే నాకు ఈ సెకండ్ డేనే మా మామయ్య అంటే ఎక్స్పీరియన్స్ కోసం అక్కడికి వెళ్తే వాళ్ళతో జర్నీ చేస్తే బాగుంటుందని చెప్పారు. సో నేను అక్కడికి వెళ్తే వాళ్ళు చేసే బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అప్పుడప్పుడే ఇంజనీరింగ్కి బూమ్, చాలామంది ఇంజనీరింగ్లో అయిపోతున్నాయి, ఇంజనీరింగ్ ఫుల్ బూమ్లో ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఆ టైంలో కాలేజీలన్నీ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ కంపెనీస్ ఇంకా కోకొల్లుగా పుడతా ఉన్నాయి. అప్పుడే నేను చెప్పాలంటే అప్పుడు చూసిన కంపెనీలు ఇప్పుడు మంచి మంచి కంపెనీస్ అయిపోయినాయి. 100, 200, 1000 crores టర్నోవర్ కంపెనీస్ కూడా అయిపోయినాయి. అట్లాంటి కంపెనీస్కి నాకు తెలిసిన కంపెనీ ఏం చేస్తుందంటే రెంటల్ సిస్టమ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ కంప్యూటర్స్ని రెంట్కి పెట్టేవాళ్ళు అనమాట. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ సైడ్ నుంచి నేను కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. రాగానే ఫస్ట్ నాకు ఆ కంపెనీనే ఒక 20-30 సిస్టమ్స్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చింది. చిన్నగా వెంటనే విత్ ఇన్ మంత్లోనే మనం బిజినెస్లోకి ఇదైనాం. ఇంకా మామూలే కదా, ఆ కోర్స్ అయిపోయే టైం కోర్స్ ఎక్కలేదు. కోర్స్ కంటే బెటర్ ఇది అనిపించింది. అంతే కదా. ఇంకోటి నా మైండ్ సెట్ కూడా నాది మ్యాక్సిమం నా మైండ్ సెట్ చిన్నవారి నుంచి కూడా నన్ను ఎవరు మా ఫాదర్ కానీ మా తాతయ్య కానీ ఎవరు కూడా వీడు జాబ్ చేస్తాడు అనేది ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్తే కూడా ఖండించేవాళ్ళు. వీడు బిజినెస్సే అని ఫిక్స్ చేసేవాళ్ళు. మా ఫాదర్ కూడా బిజినెస్సే. ఒక రంగం చెప్పాలంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందేమో నా మీద, అది ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇమీడియట్గా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఒక 100 సిస్టమ్స్ రెంటల్ ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా అయిపోయింది లైఫ్ టర్న్ అనుకున్నా. 100 సిస్టమ్స్ అంటే అప్పట్లో 2000 ఉండేది ఈ సిస్టమ్. 20-22 ఏజ్లో నీకు 2 lakhs ఇన్కమ్ వస్తే ఎట్లా ఉంటుంది? సో ఇంకా అంటే ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్. మా ఫాదర్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇంకా ఉంటారు కదా రిలేటివ్స్, పిన్ని వాళ్ళని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయించాను. ఫస్ట్ 100 సిస్టమ్స్ రెంట్కి ఇచ్చేసాను. చేస్తే అప్పుడే లుంబినీలోనే ఈ బ్లాస్ట్ జరిగింది కదా, జరిగింది గోకుల్ చాట్. అది ఆస్ట్రేలియన్ కంపెనీ, హెల్త్ కేర్ ఇదనమాట, కాల్ సెంటర్ మాదిరి హెల్త్ కేర్. దానికి సప్లై ఇచ్చాం. ఆస్ట్రేలియా క్లయింట్ రాలేదు ఈ ఇష్యూ వల్ల. ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు పెట్టాలనుకున్నారు, అప్పుడే ఈ ఇష్యూ జరిగింది. దానివల్ల క్లయింట్ రాలేదు. 3 months మా అడ్వాన్స్ ఉండింది, మాకు అడ్వాన్స్ ఇచ్చారు. 3 months తర్వాత ఇంకా వాళ్ళు రెంట్ పే చేసే పరిస్థితిలో లేరు. అక్కడ పడ్డాం ఫస్ట్ అక్కడ పడ్డాం. అప్పుడు అనిపించింది, అప్పుడు ఏం చేసామంటే ఆ 100 systems సేల్ చేసుకోవాలి కదా. అప్పుడు ఇమీడియట్ గా మహా అంటే చిన్న చిన్న కంపెనీలు ఇవన్నీ SAP ఫుల్ భూమిలో ఉండే SAP ఆ టైంలో
ఎవరన్నా ఎస్ఏపి కోర్స్ చేసిన వాళ్ళకి సిస్టమ్ ఉండేది కాదు, వాళ్ళు ఇండివిజువల్ సిస్టమ్ తీసుకునే వాళ్ళు రెంట్కి, అలా 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 ఉండేది. ఇంకా అదంతా బల్క్ అమౌంట్ కాదు, ఒకటి అమీర్పేటలో ఉంటే, ఒకటి ఈ ఎస్ఆర్ నగర్లో ఉంటే, అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో మన ప్రాపర్టీని పెట్టి రిస్క్ చేయడం ఎందుకు, సేల్ చేసేద్దాం అనుకున్నాం. అప్పుడు సేల్స్లోకి టర్న్ అయినాం. తర్వాత ఆ టైంలోనే కర్నూలులో గ్లోబల్ కంప్యూటర్స్ అని కంప్యూటర్ సేల్స్లోకి ఎంటర్ అయినాం. దేవుడు అయితే ఏ ఇండస్ట్రీకి పోయినా దాన్ని పీక్ టచ్ చేసి దాంట్లో రిటర్న్స్ తక్కువ ఉన్నాయంటే షిఫ్ట్ కొట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు మామూలుగా ఐటీ ఎంప్లాయీస్ ఎలా ఉంటుంది, ఇంకా మంచి ప్యాకేజ్ వస్తే ఎట్లా వెళ్ళిపోతారో అట్లా సిస్టమ్స్ బిజినెస్ చేసాము. కర్నూలులో గ్లోబల్ కంప్యూటర్, చాలా మంది ఫోన్లలో రాకేష్ గ్లోబల్ ఇట్లా సేవ్ అయింటది. అంటే ఒక్కొక్క జర్నీలో ఒక రకంగా. ఇక్కడ ఉన్నప్పుడు రాకేష్ అమీర్పేట అని కూడా సేవ్ చేస్తున్నారు, అది వేరే విషయం. అట్లా జరుగుతా ఉంది. అయితే మా ఫాదర్ వచ్చేవాళ్ళు, నేను కర్నూలులో ఇంకా బిజినెస్ స్టార్ట్ చేశాను. మా ఫాదర్ ఏంటంటే ఎవ్రీ 3 monthsకి 4 monthsకి అట్లా, లేదంటే ఎవ్రీ మంత్ కూడా వచ్చేవాళ్ళు ఒక టైంలో. అక్కడ ఏమంటే నేనేమో కష్టపడి ఈ మార్నింగ్ 11కి స్టోర్ ఓపెన్ చేసి నైట్ 11 వరకు సేల్ చేసి, ఈ నైట్ ఎంత కష్టపడినా నైట్ ఆ క్యాష్ ఎంచడం, ఆ సేల్ రిపోర్ట్ చూస్తే ఎనర్జీ వచ్చేది. కానీ ఒక 1.5 year తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, మా ఫాదర్ ఏమో వస్తున్నారు 2-3 monthsకి ఒకసారి వస్తున్నారు. నా క్యాబిన్ ఒక 8x8 క్యాబిన్ ఉండేది, మా ఫాదర్ కూడా అక్కడే కూర్చునే వాళ్ళు. ఆయన వస్తుండే రియల్ ఎస్టేట్ డీల్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు, కొనేటోళ్ళు అమ్మేటోళ్ళు. ఇయర్ మొత్తం చూసుకుంటే నా ఇయర్ మొత్తం సేల్ ఆయన ఒక ట్రాన్సాక్షన్ అంత కాదు. సో అలా ఉండింది. అయితే ఇంకొక మా ఫ్రెండ్ చెప్పాలంటే నాకు కొంచెం ఆయన గైడెన్స్ కొంచెం నా మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బ్రోచర్స్ ఇవి డిజైన్ చేసేవాడు, యాడ్ ఏజెన్సీ ఉండేది. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళంతా నార్మల్గా వచ్చేవాళ్ళు. 3 months తర్వాత చూస్తే వాళ్ళు ఫుల్ అప్గ్రేడ్ అయిపోయేవాళ్ళు, లేఅవుట్ వేసి ఫుల్ మనీ వచ్చేసి కార్లు అప్గ్రేడేషన్. అసలు వాళ్ళందరూ జర్నీ చూస్తే ఆ 1.5 yearలో నాకు అనిపించింది రియల్ ఎస్టేట్లో హ్యూజ్ మనీ ఉంది. మా ఫాదర్ది కళ్ళ ముందు చూస్తా ఉన్నా, అరే ఇవన్నీ కాదు, కొంచెం ఏదో ఒకటి చేయాలి, ఇదే రైట్ ఏజ్ అనుకున్నాను. అప్పుడు మా ఫాదర్ ఒక బల్క్ ల్యాండ్ ఉండింది, దాన్ని లేఅవుట్కి, మా ఫాదర్ అంతవరకు లేఅవుట్ చేయలేదు, జస్ట్ ఏంటంటే ఒక బల్క్ ల్యాండ్ కొనేవాళ్ళు, ఒక మంచి రేట్ వస్తే అమ్మేసేవాళ్ళు. సో నేను అప్పుడు దీంట్లోకి మా ఫాదర్ని కొంచెం, మన మీద కొంచెం ప్రేమ ఎక్కువ కదా, ఒప్పించి మా ఫాదర్ వీక్ టైంలో ఇంకా మామూలే కదా కన్విన్స్ చేస్తే తను కన్విన్స్ అయ్యారు. తర్వాత అది సక్సెస్ఫుల్ వెంచర్ అయింది. ఆ టైంలోనే కరెక్ట్ ఈ అన్ని ఇష్యూస్ ఐటీ కంపెనీస్లో చాలా మందిని ఆఫ్లు సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉండేది అప్పుడు. కరెక్ట్ వెంచర్ పీక్ వెళ్ళే టైంలో అంతా మామూలుగా రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ పడ్డం మామూలే కదా, కానీ వెయిట్ చేసాము. అప్పుడు వెయిట్ చేసాము. మా ప్రాపర్టీ మీద, మేము చేసిన వర్క్ మీద కాన్ఫిడెన్స్ ఉండే, ఏదైనా ఇది మంచి రేట్కి వెళ్తుంది అని. దేవుడిదైతే అది కంప్లీట్ అయింది. ఆ టైంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ లేకపోవడం. అంతవరకు ఏంది, బల్క్ ఇన్కమ్ వస్తుంది కానీ అది ఎప్పుడు వస్తుంది, అప్పుడు కొన్ని రాంగ్ ల్యాండ్స్ కొన్నాము, అక్కడ మనీ స్ట్రక్ అయ్యాయి, వాటిని ప్రాపర్ గా చెక్ చేసుకోలేదు డాక్యుమెంట్స్ లో. సో అక్కడ కొన్ని ఇష్యూస్ వచ్చాయి. మనకు కనిపించే డాక్యుమెంట్ లో ప్రాబ్లం కంటే కూడా బ్యాక్గ్రౌండ్ లో రెవెన్యూ ఇష్యూస్ చాలా ఉంటాయి, దానివల్ల స్ట్రక్ అయిపోయినాం. ఆ టైంలో ఇంకా రెగ్యులర్ ఇన్కమ్ కావాలని అప్పుడు ఇంకా రెస్టారెంట్ సైడ్ షిఫ్ట్ కొట్టాం. ఇంకా రెస్టారెంట్ జర్నీ ఇంకా అది ఇంకొక పెద్ద బుక్. అది ఇంకా అది రోజు కొత్త పాట నేర్పిస్తూనే ఉంటుండే. ఫస్ట్ అప్పుడే స్టేట్ డివైడ్ అయింది, అందరికి కన్ఫ్యూజన్. ఇక్కడ హైదరాబాద్ లో బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉండే, చాలా మంది అక్కడికి వెళ్ళిపోతాం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాం అది ఇది అనే టైంలో నేను ఇక్కడ రెస్టారెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకా లక్కీ ఏంటంటే ప్రతిసారి ఐటీ వాళ్ళు ఎట్లా ఉందంటే, నేను చెప్పాలంటే వాళ్ళు నా దేవుళ్ళు అనాలి. నేను బయటికి పోవడం మళ్ళీ వీళ్ళు బ్యాక్ లాగడం ఇదే జరుగుతూ ఉంది. రెస్టారెంట్ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇంకా రెస్టారెంట్ ఇంకా మీరు రెస్టారెంట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు చూస్తున్నారు, చాలా మంది మీరు చెప్పినట్టే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ ఎంగేజ్లో వాళ్ళందరూ ఒక 4-5 members కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంత క్విక్గా స్టార్ట్ చేస్తున్నారో అంతే క్విక్గా క్విట్ అవుతున్నారు. సో ఇప్పుడు మీరు రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నారు కాబట్టి, సో దాంట్లో ఉన్న యాక్చువల్గా ఎందుకని వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, మీరు ఎందుకు కాన్స్టెంట్ గా సక్సెస్ ని చూస్తున్నారు, సక్సెస్ లైక్ కాన్స్టెంట్ సేల్ ని చూస్తున్నారు? మేము కూడా కాన్స్టెంట్ సక్సెస్ ఏం లేదు, కాకపోతే స్ట్రగుల్స్ వస్తాయి, వాటిని ఫేస్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్.
ఈవెన్ ఇప్పుడు అదే రెంటల్ బిజినెస్ చేసిన కంపెనీస్ కూడా ఈరోజు చాలా పెద్ద కంపెనీస్ అయిపోయినాయి. నేను రియల్ ఎస్టేట్ తెలిసిన తర్వాత అదే రియల్ ఎస్టేట్ అదే ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చాలా సక్సెస్ అయ్యారు. ఇక్కడ రెస్టారెంట్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవడం చాలా ల్యాకింగ్ ఉంటుంది. అందరు ఏమనుకుంటారంటే సింపుల్ క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోతారు. అంటే ఫుడ్ అబ్నార్మల్ ఇన్కమ్ ఉంటుంది, 200-300 టైమ్స్ ఇన్కమ్ ఉంటుంది. ఇంకోటి చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటాయి, ఎవరో క్యాజువల్గా మాట్లాడే మాటలు తీసుకుంటారు. అంటే ఒక మనిషి ఎంత తిన్నా ఒక 75 రూపీస్ మించి తినలేడు. ఈ టైపు బేసిక్ అంటే జనరల్ అంటే వర్డ్స్ని పట్టుకొని బిజినెస్లోకి వచ్చేస్తారు. నేను ఒక ఫ్రెండ్ గురించి డిస్కషన్ చెప్తాను. అంటే నేను స్టార్ట్ చేసే నా టైంలో కొత్తలో విన్నదనమాట. తను చెప్పిన ఎగ్జాంపుల్ అంటే ఏముందిరా, కర్డ్ రైస్ మీరు పెట్టేది, కర్డ్ రైస్లో 5 రూపీస్ కర్డ్ ప్యాకెట్ అవుతుంది, 5 రూపీస్ రైస్ అవుతుంది, రెండు మిక్స్ చేసి మీరు 120-100 రూపీస్ అమ్ముతున్నారు అని సింపుల్ క్యాల్కులేషన్ చెప్పాడు. అరే మీకు ఏం అర్థం అవుతుంది, మాదాపూర్ హైటెక్ సిటీ లాంటి ఏరియాలో అడ్వాన్స్ ఎంత పే చేయాలి, రెంట్ ఎంత పే చేయాలి, స్టాఫ్ శాలరీలు ఎంత అవుతాయి, పవర్ బిల్ ఎంత అవుతుంది, ఇంకా వేస్టేజ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు నీ ఒక్కని కోసం ఇచ్చేది కాదు కదా, అవన్నీ క్యాల్కులేషన్స్ ఉండవు వాళ్ళకి బేసిక్ ఫార్ములాస్ కూడా తెలియదు. అంటే ఇప్పుడు సరే ఇది 1,50,000 రెంట్, చాలా చీప్ రా, ఏముంది 1,50,000 రెంటే కదా అనుకుంటారు. కానీ అదొక్కటే కాదు కదా నీకు, అసలు చాలా ఉంటది. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేయగలగాలి, ఈ రీసెర్చ్ ఉండదు. ఇంకా నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మాదాపూర్లో ఫేస్ చేసింది, ఒక 3-4 మెంబర్స్ కలుస్తారు, అందరూ 20 lakhs పాపం వాళ్ళ సేవింగ్స్ పర్సనల్ లోన్లు తీస్తారు. ఒక 4-5 మెంబర్స్ కలిసి ఒక రెస్టారెంట్ పెడతారు. అది మన రెస్టారెంట్ బాగా జరుగుతుంది కాబట్టి ఆ సరౌండింగ్ అటు ఇటు పెట్టేస్తారు. పెట్టిన వెంటనే ఏమైపోతుంది, ఫస్ట్ 1 month మా మార్కెట్ షేర్లో ఒక 30% క్యాప్చర్ చేస్తారు. మా దానివల్ల ఏమైపోతుంది, మాకు ప్రాఫిట్ లైన్ ఏదైతే ఉంటుందో దాని బిలోకి మమ్మల్ని తోసేసి వాళ్ళు సర్వైవల్ కాదు, మళ్ళీ వాళ్ళు స్ట్రగులే ఉంటుంది. ఒక 3 months ట్రై చేస్తారు. 3rd month ఏమైపోతుంది, యాక్టివ్ పార్ట్నర్ కి ప్రెజర్ పెరిగిపోతుంది. నువ్వు చేయట్లేదు, పక్కది నడుస్తుంది, మనం నడవట్లేదు. దానివల్ల ఏమైపోతుంది, వాడికి మెయింటైన్ చేస్తున్నారో తనకి ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకోటి ఏంటంటే, రెస్టారెంట్ ఫీల్డ్ వెరీ కామన్ ఫార్మాట్ ఉంటుంది, డే లైఫ్ స్టైల్ మొత్తం. ఎవ్రీడే ఈ రోజు ఎట్లుందో రేపు అట్లే ఉంటది, ఇంకా ఏం డిఫరెన్స్ ఉండదు. ఎల్లుండి కూడా అట్లే ఉంటది. ఇంకో 1 year తర్వాత చూసినా కూడా మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ సేమ్ ఉంటది. అంటే ఇంకా ఫోకస్ అట్లా ఉంటేనే అవుతుంది. కానీ బయట వాళ్ళు గ్రోత్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఉండలేరు ఎక్కువ రోజులు. సో అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. మేజర్గా రెస్టారెంట్లోకి వచ్చే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ రీసెర్చ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, బేసిక్ ఫార్ములాస్, రెంట్ ఎంత ఉండాలి, శాలరీస్ ఎంత ఉండాలి, ఎక్కడ పెట్టాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ సేల్స్ ఎక్కువ ఉంది, ఈ డేటా అంతా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఇప్పుడు మా ఊర్లో పొద్దుటూరు దోశ చాలా బాగుంటుందిరా, అది ఇక్కడ పెట్టేద్దాము అంటారు. పొద్దుటూరు దోశ తినేటోడు ఇటు ఉండాలి కదా. బిర్యానీ, పలావ్ మా పెద్దమ్మ పలావ్ చాలా బాగుంటది, అది పెడితే సేల్స్ ఇట్లా వెళ్ళిపోతుంది అంటారు. అట్లాంటివన్నీ ఎన్ని ఇంట్రడ్యూస్ చేసింటారు. ఇప్పుడు మీరు బయట నుంచే అన్ని ఆలోచించేటప్పుడు, ఇప్పుడు ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఒక స్టాండర్డ్ మెనూని రెడీ చేసింటారు. మెనూ యాక్చువల్ గా మన మెనూనే రిప్రజెంటేషన్, మన రెస్టారెంట్ ఏంటి అనే దానికి ఫ్రంట్ ఫేస్ అది. దాన్ని చూసే డిసైడ్ అవుతాడు. రేట్లు ఇక్కడ ఐటీలో ఎట్లా ఉంటుంది అంటే కంపారిజన్ ఉంటుంది. నువ్వు ఈ రెస్టారెంట్ ఎంత ఉంది, ఆ రెస్టారెంట్ ఉంది, ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అంటే చాలా అనాలిసిస్ ఉంటుంది. వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇక్కడ బిజినెస్ చేయాలంటే మనం కూడా అంత తెలివైన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళు ఏంటంటే బేసిక్ దాంతో వచ్చేసి పెడితే ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో రాకేష్, ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్, అదే కంప్యూటర్ సేల్స్, తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత రెస్టారెంట్, సో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ఇక్కడి నుంచి చైనాకి వెళ్ళి చైనాని ఎక్స్ప్లోర్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, ఎలా చేశారు? దీనికంటే అన్నికంటే అంటే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ కామన్ ఫార్మాట్లో లైఫ్ లీడ్ చేస్తా ఫుడ్ బిజినెస్ ప్రపంచంలో ఎప్పుడూ ఆగిపోతుంది అనుకోలేదు. ఆకలి ఉన్నన్ని రోజులు ఫుడ్ బిజినెస్ ఉంటుంది అన్న ఫార్ములాతో ఇది స్టార్ట్ చేసాము. ఇంకోటి ఇది చెక్ చేసేటప్పుడు, ఈ ఫీల్డ్లోకి వచ్చేటప్పుడు 10 years బ్యాక్ చాలా హెల్తీ ఉండే ఇండస్ట్రీ. ఇప్పుడు లేదులేండి. ఇప్పుడు ఏంటంటే టూ మచ్ కాంపిటీషన్, తర్వాత షెఫ్లు షార్టేజ్ ఇట్లా ఉంది. అయితే కరెక్ట్ కోవిడ్ టైము మోడీ గారు వచ్చి 30వ తారీఖు ఒక రోజు క్లోజ్ చేస్తే సరిపోతా అన్నట్టు చెప్పారు. అప్పటికి ఏంటంటే హ్యూజ్ స్టాక్ ఉంది మా దగ్గర.
ఎందుకంటే మాకు సాటర్డే సండే సేల్స్ ఇది ఉంటాయి, మాకు ఆ 3 days బ్యాకప్ మన దగ్గర ఉంటుంది, 3-4 days బ్యాకప్ ఉంటుంది. సో దానివల్ల ఏమైపోయిందంటే ఆన్ ఆఫ్ సడన్ క్లోజ్ అయిపోయింది, ఫుడ్ బిజినెస్ ఆగిపోయింది. తర్వాత నాకు ఈ రూమ్స్ ఉన్నాయి, హోటల్ రూమ్స్, అది ఆగిపోయింది. నేను చెప్పాలంటే ఇప్పుడు అష్టదిగ్బంధన అంటారు కదా అట్లా అందులో లైఫ్ ఎట్లా ఉండే అంటే చాలా కూల్ అయిపోయింది. ఎట్లా ఉండే అంటే మార్నింగ్ ముందు రోజు సెటిల్మెంట్ డబ్బులు మార్నింగ్ ఒక మెసేజ్ వస్తుంది, మాదాపూర్ రెస్టారెంట్, గచ్చిబౌల్ రెస్టారెంట్ మెసేజ్, తర్వాత రూమ్స్ సేల్స్ రెంట్ ఆ మెసేజ్, సరే ఆ రోజు డే అయిపోతుంది. మరుసటి రోజు ఆన్లైన్ సేల్స్ జొమాటో సేల్స్ అది పడుతుంది, మళ్ళీ 3 పడతాయి. మనీ నీకు కంటిన్యూగా నీ అకౌంట్ లోకి ఫ్లో అవుతుంది. అది ఎట్లా ఖర్చు పెట్టేది, మళ్ళీ శాలరీస్ రెంట్కి దీనికి వెళ్ళిపోయేది, కానీ ఫ్లో అనేది ఉండేది. ఆన్ ఆఫ్ సడన్ ఒక రోజు ఆగిపోయింది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకేం ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు వీళ్ళకి. మేమంతా డిపెండ్ అయింది మా దేవుళ్ళ ఐటీ వాళ్ళ మీద, వాళ్ళు ఎప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తారో తెలియదు, ఎప్పుడు ఇది మళ్ళీ రీఫార్మ్ అవుతుందో తెలియదు, బిజినెస్ ఎప్పుడు కంటిన్యూ ఫ్లోలో పడుతుందో తెలియదు, అన్ని క్వశ్చన్ మార్కులు. ఆ టైంలో ఇంకా వేరే సెగ్మెంట్ వైపు చూద్దామని అనుకొని ఇంకా గవర్నమెంట్ సైడ్ వర్క్స్, గవర్నమెంట్ వర్క్స్, సప్లై కాంట్రాక్ట్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వీటి మీద పడ్డాం. ఆ టైంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ టైంలో ఏంటంటే ఒక క్లయింట్కి మలేషియా నుంచి ఒక రిక్వైర్మెంట్ ఉండింది. అప్పుడు మా బావ అక్కడ మలేషియాలో ఉండే. యాక్చువల్గా దాన్ని క్రాక్ చేస్తే మనకి రెగ్యులర్గా ఇంపోర్ట్ చేయొచ్చు. వాళ్ళకి అప్పుడు ల్యాగింగ్ ఉండే, ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళలేరు వాళ్ళు అప్పుడు, కోవిడ్ టైంలో అంత ఫ్రీక్వెంట్గా ఇది లేకుండే. అలా అని నమ్మి క్లయింట్కి డబ్బులు వేస్తే అక్కడ వాడు మెటీరియల్ పంపిస్తాడో లేదు తెలియదు. ఆ గ్యాప్ని మేము అప్పుడు ఆ టైంలో ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాము. సో అట్లా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సైడ్ స్విచ్ అయినాం. గాడ్ గ్రేస్ అది ఇంకా ఫస్ట్ ది క్రాక్ అయింది. అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు ఎంతసేపు ఉన్నా మనం అమీర్పేట్ ఇది కాదు, ఇంకా మనం హైటెక్ సిటీ కాదు, ఇంకా గ్లోబల్ గా మనం ఆలోచించాలని జస్ట్ అనిపించింది అంతే. తర్వాత ఇంకా వాట్ సైడ్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా కూడా ఇంత ముందుకు ఇండస్ట్రీలో అంతా చైనా నుంచే మెటీరియల్ వచ్చేది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు వెళ్తే రెస్టారెంటే కాదు, ఇప్పుడు నాకు ఏ వస్తువు చూసినా ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో ఆ సోర్స్ కంట్రీ కనిపించేలాగా అయిపోయింది. అంటే మేడ్ ఇన్ చైనా, ఇది ఏరియాలో ఇక్కడ తయారైంటది, ఇది ఇక్కడ నుంచి తెచ్చారు అట్లా అనిపిస్తుంది. సో కాకపోతే మన వాళ్ళు బ్యాడ్ చేశారు కానీ చైనాని, కానీ చైనా సూపర్ కంట్రీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి విషయం కూడా నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా మన ఇండియన్స్ ని మారుస్తుంది. వాళ్ళు ఇప్పుడు మనం చూస్తున్న అందరు చెప్పారు కదా, అందరు రెస్టారెంట్ సైడే పోవద్దు, అందరు ఇంకో సైడే పోవద్దు, చాలా పెద్ద ఉంది మార్కెట్, నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లో డబ్బు తీయొచ్చు, కానీ నువ్వు రెడీగా ఉండాలి. అది తెలుసుకోవాలనేది, అది నాకు చైనాకు పోయినప్పుడు ఫస్ట్ నేను ఫీల్ అయింది అదే అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో మనీ ఉంది. చాలా మంది ప్రోడక్ట్ సర్చింగ్ అంటారు, ప్రోడక్ట్స్ ఒక ప్రోడక్ట్ కొడితే అయిపోతుంది అనుకుంటారు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లో డబ్బులు ఉన్నాయి, కానీ అది మనం చేయగలగాలి. అది వెరీ క్లియర్ గా నీకు చైనాకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చైనాకి వెళ్ళిన తర్వాత లైక్ ఫస్ట్ సెగ్మెంట్ దేని మీద టార్గెట్ చేసుకుని వెళ్ళారు, ఏవేవి ఎక్స్ప్లోర్ చేశారు? యాక్చువల్గా ఇంకా నేను చైనా గురించి చెప్తా పోతే ఇంకా రోజులు సరిపో అన్నట్టు ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్, ఫ్యాషన్ ఇండియన్ మార్కెట్ హ్యూజ్ మార్కెట్. అసలు ఇప్పుడు మనం ఒక సూట్ కేస్ ఫిల్ చేసుకుంటే చైనా నుంచి వచ్చేటప్పుడు నీ 1 year ఇన్కమ్ తీయొచ్చు చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మనం ఫోకస్డ్ గా ఒక దాని మీద వర్క్ చేయాలి. ఫ్యాషన్ రిలేటెడ్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ గ్యాడ్జెట్స్, తర్వాత ఫర్నిచర్, బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్స్. చైనా నుంచి ఫార్మాకి అసలు ఎన్ని రా మెటీరియల్స్ వస్తున్నాయంటే ఇండియాకి, ఒక్క చిన్నది క్రాక్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ మారిపోతుంది. కాకపోతే తెలీదు, చాలా మంది టైం పెట్టరు. ఇంకోటి ఇప్పుడు డేటా ఒబేసిటీ అందరికి, అందరు యూట్యూబ్ వీడియోలో ఫర్నిచర్ చైనా, ఆ క్వాలిటీ చైనా. ఏం చెప్పాలంటే మనటి వరకు వీధి చివరిన ఒక ప్లాస్టిక్ షాప్ కి చైనా బజార్ అని పేరు పెట్టేస్తారు. దానివల్ల చైనా వాల్యూని డౌన్ చేశారు. మనకి మెంటల్ గా చైనా అంటే డిస్పోజబుల్ ఐటమ్స్ అన్న ఇదిలో పెట్టేశారు. కానీ చైనా క్వాలిటీ వరల్డ్ మొత్తం యూజ్ చేస్తుంది ఇప్పుడు. ఈవెన్ కొన్ని కంట్రీస్కి వెళ్తే ఇది ఇండియన్ స్టాండర్డ్ ప్రోడక్ట్ కాదన్నారు.
నాకు నిజమంటే అరే 500 రూపీస్ది ఆఫర్ చేయలేమా అనిపించింది. కానీ చూస్తే ఏంటంటే మన దగ్గర 70-80% పీపుల్ ఇంకా అంటే క్లాస్ బి క్లాస్ సి సిటీస్లోనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్టే హ్యూజ్ క్వాంటిటీలు వస్తాయి. సో దానివల్ల అందరూ ఏమనుకుంటారు, లో క్వాలిటీది ఇండియాకి వస్తుంది కాబట్టి అదే చైనా బ్రాండ్ అనుకుంటారు, చైనా క్వాలిటీ అనుకుంటారు. కానీ యుఎస్, యూకే, ఈవెన్ మన దగ్గర ఉన్న ఇండియన్స్ కూడా, గుజరాతీస్ కూడా అక్కడ ఏం చేస్తున్నారు, చైనాలో మనకు సప్లై చేయట్లే ఇండియాకి. వాళ్ళు యుఎస్కి యూకేకి మనలే మేజర్ సప్లయర్స్. అక్కడ కలిస్తే కూడా భయ్ క్యా బోలియే క్యా కర్ రా ఐసా అంటే మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పేది ఇండియాతో చేయట్లేదు మేము, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆర్ఎన్బిలో కొని యుఎస్డిలో సేల్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఎన్ఆర్లో చేయాల్సి వస్తుంది. ఐఎన్ఆర్ వాల్యూ తక్కువ ఉంది. కానీ మన మార్కెట్ ఇక్కడున్న ఎంటర్ప్రీనర్స్ అందరు కూడా, అంటే నేను చెప్పేదంటే ఒక చిన్న హోల్సేల్ షాప్ అతను కూడా మెటీరియల్ తెప్పించుకోవచ్చు చైనా నుంచి, అస్సలు ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే మనటి వరకు మన కంట్రీకి చైనాకి కొంచెం రిలేషన్ అటు ఇటు ఉండే, ఇప్పుడు అదిగిన క్రాక్ చేయగలిగితే మన వాళ్ళు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. చైనాని చూసి ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది. ట్రేడింగ్ ఫస్ట్ స్టార్టింగ్ ట్రేడింగ్ చేసినా తప్పలేదు. ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాలి వాళ్ళని చూసి. వాళ్ళ దగ్గర ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తూ వస్తాడు ఒక్కొక్క సిటీలో. ఇప్పుడు ఫర్నిచర్ ఎగ్జాంపుల్, మీరు ఫర్నిచర్ అన్నారు. ఫర్నిచర్కి వచ్చేటప్పటికి అందరూ ఇది ఏ ప్రోడ్కాస్ట్లో చూసినా చైనా గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ సిటీ గురించి చెప్తారు. ఫోషాన్ అని ఒక సిటీ ఉంటుంది. ఆ ఫోషాన్ సిటీలో ఫర్నిచర్ ఉంటుందని చెప్తారు, కానీ అసలు అది ఎందుకు అక్కడ డెవలప్ అయిందో చెప్పరు. అక్కడ ఏమైపోతుందంటే చైనాలో ఫస్ట్ ఇప్పుడు ఒక ఫర్నిచర్ తయారు కావాలనుకోండి, ఒక చైర్ అనుకుంటే సపోజ్, దానిలో బేసిక్ ఎలిమెంట్స్ ఏముంటాయి, ప్లేవుడ్, ఫోము, లెదరు, లేదంటే పైన ఈ సంథింగ్ అన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ కూడా అదే సిటీలో తయారవుతుంది. ఇప్పుడు మనం అనుకోండి గుజరాత్ నుంచి క్లాత్ రావాలి, లేదంటే చెన్నై నుంచి ఐరన్ లెగ్స్ రావాలి, లేదంటే ఎస్ఎస్ లెగ్స్ రావాలి, ఇంకో దగ్గర నుంచి హైదరాబాద్లో ఒక దగ్గర నుంచి ఫోమ్ రావాలి, లేదంటే మేడ్చల్లో ఒక దగ్గర నుంచి రావాలి. అట్లా ఇండియాలో మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇప్పుడు కంప్లీట్ అంటే ఏబిసితో మనం తయారు చేస్తాం అనుకుంటే ఏ ఇంకొక స్టేట్ నుంచి, బి ఇంకో స్టేట్ నుంచి, సి ఇంకో స్టేట్ నుంచి వస్తుంది. వీటన్నిటి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ప్రాబ్లం ఉంటుంది. వాటి మీద ప్రోడక్ట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ప్లస్ లోకల్ మార్జిన్, తర్వాత హోల్సేలర్ మార్జిన్, మ్యానుఫ్యాక్చర్ మార్జిన్ ఇవన్నీ కలవాలి. ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ మార్జిన్ ప్లస్ డెలివరీ ఛార్జ్ ఈ రెండే యాడ్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఏమైపోయింది, అన్ని ఉన్నందుకు అక్కడే అన్ని ఇండస్ట్రీలు వచ్చేసి. ఈవెన్ ఇటాలియన్ ఫర్నిచర్ అంటారు కదా, ఇటలీలో ఏం తయారు కాదు, ఓఈఎం అంటారు, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ ఉంటాడు. ఆ ఓఈఎం ఏం చేస్తాడు, సపోజ్ ఒక బ్రాండ్ సమ్ ఎక్స్ బ్రాండ్ అనుకోండి, ఎక్స్ బ్రాండ్ తో రెడీ చేస్తాడు, ఇన్ని పీసులు అంటే అన్ని పీసులు రెడీ చేస్తాడు. సేమ్ దాంట్లో మన లోకల్ షాప్ లో మనం పోయి ఆర్డర్ ఇచ్చినా కూడా ఎంఓక్యూ అంటారు, మినిమం ఆర్డర్ క్వాంటిటీ. ఈ ఎంఓక్యూ మనం ఒక 10 పీసులు ఆర్డర్ ఇచ్చామంటే మన బ్రాండ్ మీద ఇస్తాడు. సపోజ్ నువ్వు తో బ్రాండ్ అనుకుందాం, ఏ అనే బ్రాండ్ అనుకుంటే తో బ్రాండ్ ఏ ప్రోడక్ట్ ఇస్తుందో ఇక్కడ మనం హైదరాబాద్ లో అదే బ్రాండ్ ని ఇవ్వగలుగుతాం. కాకపోతే కొన్ని డిజైన్స్ పైన వాళ్ళు పేటెంట్ పెట్టుకొని వాళ్ళు ఆ కంపెనీతో ఉంటది, ఈ డిజైన్ వీళ్ళకి అమ్మొద్దు, ఇది మాకు మాత్రమే అమ్మాలి, అట్లా కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. సో ఫర్నిచర్ చెప్పాలంటే హైదరాబాద్కి మీరు నమ్మరు, ఇప్పుడున్న ప్రీమియం కస్టమర్స్ లో 80-90% మొత్తం చైనాదే. ఈవెన్ ఈ వాల్ ప్యానెల్స్, ఇప్పుడు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాల్ ప్యానెల్ కూడా ఈవెన్ చైనా మ్యానుఫ్యాక్చరే. ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తాయి. ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్ లో చూస్తే లైట్స్, ఇప్పుడు మన సరౌండింగ్ ఉన్న మన కెమెరా చూస్తే మేడ్ ఇన్ చైనా ఉంటది, మన మైక్ మేడ్ ఇన్ చైనా ఉంటది, మీ చేతిలో ఉన్న మొబైల్ మేబీ చెప్పలేము, ఇప్పుడు ఇండియాలో యాపిల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి చెప్పలేము. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న లైట్ కూడా చైనా నుంచి వచ్చిందే. వాళ్ళు అంత హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని డెవలప్ చేశారు. ఒక్కొక్క సిటీ, ఇప్పుడు ఫోషాన్ అన్న సిటీ ఫర్నిచర్ కి ఫేమస్. అవన్నీ చూసిన తర్వాత అనిపిస్తుంది అనమాట, అరే మనం చాలా వెనకబడి ఉన్నాము, మన దగ్గర ఇంకా డెవలప్ అవ్వాలి. ఇంకోటి మనల్లంతా కూడా ఒకసారి విజిట్ చేయాలి 100%. చేస్తేనే నెక్స్ట్ నేనేం చెప్పాలంటే వాడి లైఫ్ చైనాకి పోయిన తర్వాత వచ్చిన తర్వాత అన్నట్టు మారిపోద్ది. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేస్తున్న ఫర్నిచర్ కాకుండా ఇంకా వేరే సెగ్మెంట్ కూడా మీరు ట్యాప్ చేసి నేను ఫర్నిచర్ అనేది ఒక లైన్ గా చూస్తున్నాను. నేను ఆలోచించేది ఏంటంటే ఇండియన్స్ చైనీస్ మాదిరి మారిపోవాలనేది నా కోరిక. ఫస్ట్ థింగ్
ఇప్పుడు చాలా మంది అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే చైనాకి ఫస్ట్ వీసా రావాలంటే ఒక కంపెనీని ఇన్వైట్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. వన్స్ వీసా క్రాక్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో దిగినెంబడే ఫస్ట్ ఛాలెంజ్ నీకు నీ వైఫై పనిచేయదు. ఓకే, వైఫై పనిచేయదు. ఇంకోటి ఏంటంటే మనకి ఆ కంట్రీకి ఉన్న అప్పుడున్న డిస్టర్బెన్సెస్ తోటి మనం అన్ని వాట్సాప్ కానీ ఇట్లాంటి యాప్స్, అంటే వాళ్ళు వరల్డ్ వైడ్ కూడా వాళ్ళు లోకల్ యాప్సే యూజ్ చేస్తారు. నీకు కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది దిగినప్పుడే. ఓకే, వెంటనే లోకల్ సిమ్ కొనుక్కొని నువ్వు వేసుకొని అక్కడ నీకు ఎవరైతే నీకు రిసీవింగ్కి వస్తారో ఆ కంపెనీ వాళ్ళతో నువ్వు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి నేను వినేది ఏంటంటే అక్కడ చాలా మందికి ఇంగ్లీష్ రాదు, అసలు మొత్తం వాళ్ళు చైనీస్ లోనే మాట్లాడతారు. చాలా మందికి రాదు. సో మీరు వెళ్ళినప్పుడు ఆ ఛాలెంజ్ ని ఎలా ఓవర్కమ్ చేశారు? చాలా మందికి ఇంగ్లీష్ రాదు, కానీ వాళ్ళు చాలా స్మార్ట్. ఏం చెప్పాలంటే ఇండియన్స్ చైనీస్ కొద్దిగా సింక్ అవుతారు. మనల్ని కూడా ఎక్స్ప్రెషన్స్ తోటే మాక్సిమం కమ్యూనికేషన్ ఉంటుంది. ఇండియన్స్ ఎక్కువ సర్వైవ్ కావడానికి కూడా రీజన్ అదే అనమాట. సేమ్ చైనాలో కూడా అదే ఉంటుంది. వాళ్ళు మన ఎక్స్ప్రెషన్స్ ని, మన నీడ్ ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో కమ్యూనికేషన్ పెద్ద ప్రాబ్లం కాదు. అందరూ అంటారు కానీ ఇంగ్లీష్ రాకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా వాళ్ళు అర్థం చేసుకోవడానికి, అంటే దేని గురించి మాట్లాడొచ్చు అనేది గెస్ చేస్తారు. అది కొంచెం మనకు అడ్వాంటేజ్. ఇంకా ఫుడ్, అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. బాగుంటుందా? బాగుంటది ఫుడ్ బాగుంటది. అందరు భయపడిస్తారు కానీ తేళ్లు కప్పులు అన్ని అనే, కానీ బాగుంటది ఫుడ్, చాలా బాగుంటది. ఇప్పుడు ఫర్నిచర్ గురించి చెప్తున్నారు కదా ఇందాక, నేనేమంటా అంటే ఎంత క్వాంటిటీ ఏం కావాలన్నా కూడా ఒకసారి, అంటే ఇది ఒక ఆపర్చునిటీ. చాలా మంది క్రాక్ చేయలేంది ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది అని ఒకటి. ఇంకోటి ఏంటంటే అక్కడ పోయిన తర్వాత పర్చేజ్ చేస్తే అది ఇండియాకి ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నిటి గురించి నేను ఎక్కువ వర్క్ చేయడం దాని మీద వర్క్ చేస్తున్నా ఇప్పుడు. అంటే ఎవరన్నా చైనా నుంచి ఏదైనా మెటీరియల్ తెప్పించుకోవాలనుకుంటే వాళ్ళు ఎక్కడ లాగ్ అవుతారో దాన్ని మనం క్లియర్ చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక హౌస్ కట్టుకుంటున్నాను. ఓకే, నా హౌస్లో నేను నా ఫర్నిచర్ని, నా ఇంటీరియర్స్ని చైనా నుంచి తెప్పించుకోవాలనుకున్నా. బట్ నా దగ్గర అంత, అంటే లైక్ నాకు ఎంత బడ్జెట్ అవుతుందో నాకు తెలియదు. నాకేం డైలమా ఉంటుంది, నాకు తెప్పించుకోవాలని కోరిక ఉంటుంది, కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందేమో అనే థాట్ ఉంటుంది. సో ఇట్లాంటి సెగ్మెంట్ కూడా చాలా ఉంటుంది. లైక్ అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా కట్టుకునే ఇంటిని నీట్గా మంచి వాల్కున్నంతలో పెట్టుకోవాలనుకుంటారు. బట్ అది కూడా, అంటే కొంతమంది చెప్పుకుంటారు నేను ఇటాలియన్ తెప్పించుకున్నాను, నేను స్పెయిన్ నుంచి తెప్పించుకున్నట్లు అనుకుంటారు. సో అట్లా కొంతమంది కూడా అనిపిస్తుంది కదా, నేను చైనా నుంచి తెప్పించుకున్నాను మెటీరియల్ బట్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో అలాంటి సెగ్మెంట్ ఆ పీపుల్కి లైక్ మీరు ఎలా బ్రేక్ చేయగలుగుతారు? అంటే వాళ్ళకి మెటీరియల్ కావాలి అని అనుకుంటే మీరు దాన్ని ఎలా, నేను సోర్స్, అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతారా? లైక్ నేను సోర్స్ చేసి మీకు తీసుకొచ్చి నేను డెలివరీ చేయగలను, ఇంత కాస్ట్ అవుతుంది అట్లాగా? 100% మనం డెలివరీ చేయొచ్చు. డెలివరీనే కాదు, ఇదంతా ఒక ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి అందరు అంటున్నారు కానీ ఇటాలియన్, స్పెయిన్ ఇదంతా వాళ్ళందరూ మ్యానుఫ్యాక్చర్స్ అంతా కూడా చైనాలోనే ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ దాని పుట్టినీళ్ళు చైనా అని చెప్పొచ్చు. అంటే వీళ్ళ పేర్లు పెట్టుకొని చేస్తున్నారు. అయితే చిన్న క్వాంటిటీ పెద్ద క్వాంటిటీ అనేది మ్యాటర్ కాదు. ఎందుకంటే వెరీ ఫ్రీక్వెంట్ గా కంటైనర్స్ వస్తా ఉన్నాయి. చాలా కంపెనీస్ కి రెగ్యులర్ మెటీరియల్ వస్తూనే ఉన్నాయి. మనం కొలాబరేషన్ లో ఉన్నాం చాలా కంపెనీస్ తోటి. మనం ఏమైపోతుంది అంటే ఈవెన్ మీరు ఒక 5 kilos బ్యాగ్ ఇచ్చినా కూడా నేను తేగలుగుతా. అంటే అంత చిన్న మెటీరియల్ కూడా మనం తేగలుగుతాం. దాని ఛార్జ్ అవన్నీ కూడా మళ్ళీ హ్యూజ్ రేట్లు ఏమి ఉండవు. ఢిల్లీలోనో గుజరాత్ లోనో కొంటే అక్కడ నుంచి ఇక్కడికి ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుందో చైనా నుంచి ఇండియాకి తేవడానికి కూడా అంతే అవుతుంది. కాకపోతే ఏంటంటే క్వాంటిటీ ఉందనుకోండి మనం కొంచెం అంటే మంచి ప్రైస్ లో వర్కౌట్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 3 రకాలుగా ఉంటది రేట్ అనేది. ఒకటి ప్రోడక్ట్ సైజ్ ని బట్టి, వెయిట్ ని బట్టి, ప్రోడక్ట్ వాల్యూని బట్టి. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని ఏమైపోతాయంటే తక్కువ ప్రైస్ పడుతుంది నీకు, కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటది. సో కంటైనర్ లో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే CBM లో క్యాలిక్యులేట్ చేస్తారు, క్యూబిక్ మీటర్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని బట్టి ఛార్జ్ ఉంటుంది. సో అట్లాంటివి కొంచెం ఇది ఉంటుంది. మనం అది క్రాక్ చేయొచ్చు, ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు అంటున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ ట్రూప్ బజార్ లో అక్కడ ఇక్కడ ఉన్న షాప్స్ ఉన్న వాళ్ళు బల్క్ ఒకటే మెటీరియల్, బిల్డింగ్ మెటీరియల్ ని డమ్ చేస్తున్నారు. ఒకరొకరు ఒక్కొక్క ప్రోడక్ట్ ట్రేడింగ్ చేస్తున్నారు. అదేదో మన వాళ్ళు చేస్తే బాగుంటది తెలుగు వాళ్ళు అనేది నా అభిప్రాయం. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకొక మార్వాడి షాపు, ఇంకో షాపు, ఇంకొక ఇంపోర్టర్ వాళ్ళ దగ్గర కొంటున్నారు. అదేదో మన తెలుగు వాళ్ళు కొంచెం ఇంపోర్ట్ చేసుకుంటే మన స్టేట్లు, ఆల్రెడీ మన స్టేట్లు 2 కొంచెం ఇప్పుడు ఇదిగా ఉన్నాయి కదా, డెవలప్ అవుతాయి అనేది ఆ అవేర్నెస్ కోసమే నేను యాక్చువల్గా దీన్ని క్రాక్ చేయాలని నేను కూర్చున్నాను.
అది అన్ని అంటే ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంపోర్ట్ లో చైనా నుంచి ఇండియాకి ఏమైనా ప్రోడక్ట్ తెచ్చుకోవాలనుకొని మేము ఇది బల్క్ క్వాంటిటీలో చేస్తామని అనిపిస్తే వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే మనం కంపల్సరీ వాళ్ళకి ఇది చేయొచ్చు. సో మీరు టార్గెట్ చేస్తున్న సెగ్మెంట్ ఏ సెగ్మెంట్ లైక్ అంటే నేను ట్రేడింగ్ గురించి ఆలోచించట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే మన తెలుగు వాళ్ళ గురించి ఎక్స్పెషల్గా ఎప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయించేలా చేయాలనేది. ఎందుకంటే మనకు అంత పెద్ద కోస్టల్ బార్డర్ ఉండి మనం ఇప్పుడు కూడా చెన్నై పోర్టు లేదంటే ముంబై పోర్టు వీటి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, లేదంటే కోల్కతా. మనకు అంత పెద్ద కోస్టల్ కారిడార్ ఉండి మనం అప్పుడు నేవీ బేస్ కోసం మన కంట్రీ సెక్యూరిటీ కోసం మనం వైజాగ్ పోర్ట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అవేర్నెస్ లేదు. అసలు ఇదిగిన అంటే క్రాక్ చేయగలిగితే అంటే ఇప్పుడు మనకు ఒక హ్యూజ్ క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుందాం. ఏ సెగ్మెంట్ మీరు ఒక సెగ్మెంట్ చెప్పండి, ఒక పేరు చెప్పండి ఏదో ఒకటి, ఆ సెగ్మెంట్ కంపల్సరీ మనం క్వాంటిటీ చేయొచ్చు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఒక మార్వాడి ఒకరు తగిలారనమాట. పక్క సీటే మాట్లాడుతూ ఉన్నా. యాక్చువల్గా ఏంది, ఆయన కంఫర్ట్స్ బిజినెస్ చేస్తాడు. బెడ్షీట్స్ ఉంటాయి, కంఫర్ట్స్ ఉంటాయి కదా, అవి చేస్తాడు. పానీపత్ ఇండియాలోనే ఫేమస్ ప్లేస్. యాక్చువల్గా సౌత్ కి ఇంతకు ముందుకు కంఫర్ట్స్ వచ్చేవి కాదు, ఎందుకంటే ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది. కూల్ కంఫర్ట్స్ అని వచ్చాయి. ఆ కాటన్ క్వాలిటీ ఏంటి అంటే ఏసీ ఉండే కూల్ ని తీసుకుంటది, కానీ లోపల నీకు వెచ్చి ఉంటుంది ఇన్సైడ్. అవుట్ సైడ్ ఏమో అది కూల్ ని తీసుకుంటుంది. నువ్వు టచ్ చేసినావు అనుకో కంఫర్ట్ ని, చాలా చాలా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఏమన్నా, ఇక్కడ మన సౌత్ లో దొరికే వాటిలో నీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. అవి ఎవ్రీ మంత్ 7 కంటైనర్స్ హైదరాబాద్ చేస్తున్నాడు. మనం ఇక్కడుండి మన వాళ్ళు ఆ సెగ్మెంట్ గురించి ఆలోచిస్తలేము. ఇంకొకరు మన టైర్స్ రిలేటెడ్ వాల్ ట్యూబ్ ఉంటది కదా, అవి చేస్తున్నారు. వైపర్స్ చేస్తున్నారు కొంతమంది బల్బ్స్ అయితే నాకు తెలిసి హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ నాకు తెలిసి కొన్ని వందల మంది ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీరు పెద్ద బ్రాండ్ అని చెప్పుకుంటున్నారు, బ్రాండ్ పేరు చెప్తే బాగోదు. వాళ్ళంతా స్టార్ట్ చేసిందంతా కెరీర్ అక్కడ నుంచే, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, వాళ్ళ బాక్స్ లో వాళ్ళు ప్యాకింగ్ చేసి వాళ్ళ బ్రాండ్ నేమ్ మీద అమ్ముకుంటున్నారు. ఇట్లాంటివి క్రాక్ చేయగలిగితే నేను చెప్పాలంటే ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏ బిజినెస్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏ సెగ్మెంట్ లో మనం స్ట్రాంగ్ ఉన్నాము, మన నెట్వర్క్ దేంతో స్ట్రాంగ్ ఉంది, అట్లా చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్స్ నెట్వర్క్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ స్విచ్ బోర్డులు వాటిలో వాడేవన్నీ ఎక్విప్మెంట్ అంతా వాడుతున్నారు, అవన్నీ ఇంపోర్ట్ చేస్తున్నారు. చెన్నైలో అయితే కొన్ని వందల మంది ఎల్సిడీలు ఎల్ఈడీలు ఇంపోర్ట్ చేస్తున్నారు. మొబైల్ కవర్స్, మొబైల్స్ అయితే ఇంకా అది హ్యూజ్ మార్కెట్. ఒక్కొక్క నేను చూసిన 2-3 నెట్వర్క్ కంపెనీస్ ఒకరొకరు 5,000 కోట్లు 6,000 కోట్లు బిజినెస్ చేస్తున్నారు. అంత బిజినెస్ ఉంది, కాకపోతే మన వాళ్ళు పట్టుకోగలగాలి అంతే. ఇంకోటి ఏంటంటే చాలా మంది మన దగ్గర లాగింగ్ ఎక్కడ ఉంది అంటే అక్కడ నుంచి ఎలా తెచ్చుకోవాలా అనేది అది క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ నేను దాని మీదే వర్క్ చేశాను. నేను ఎక్కువ వర్క్ చేసింది కూడా దాని మీదనే. ఏ ప్రోడక్ట్ ని ఎట్లా ఇండియాకి తేగలుగుతాము, అసలు ప్రొసీజర్ ఏంటి అంటే ఎవరిని పట్టుకుంటే ఇక్కడికి ప్రోడక్ట్ వస్తుంది, ఎట్లా తేగలగాలి, అవన్నీ రీసెర్చ్ చేసాము. ఇప్పుడు ఎవరికన్నా లాగింగ్ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం వీలైతే హెల్ప్ చేద్దాం. ఇంకా తెలుగు వాళ్ళైతే ఇంకా కంపల్సరీ హెల్ప్ చేద్దాం, మన వాళ్ళు సక్సెస్ అవ్వాలంతే. సో మీరు ఒక సెగ్మెంట్ అని కాకుండా ఏ సెగ్మెంట్ అయినా, అది ఫర్నిచర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మెషినరీ అవ్వచ్చు, ఏదైనా. ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఫర్నిచర్ అనేది అన్ని పెద్ద బిల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక విల్లా ఉంది, ఇప్పుడు హైదరాబాద్ విల్లాస్ పరిస్థితి తెలుసు, 10 కోట్లు 20 కోట్లు, కొంచెం దూరం వెళ్తే 5 కోట్లు 4 కోట్లు అలా ఉంది. 4 కోట్లు విల్లా ఉన్న వాళ్ళు ₹1 కోటి ఫర్నిచర్ కి పెడతారు. సో ఇక్కడ ఏమైపోతుందంటే ప్యాక్ వాల్యూ ఎక్కువ ఉంటది. సో అందుకని ఎక్కువ మంది ఫర్నిచర్ సైడ్, బిల్డింగ్ మెటీరియల్స్ వైపు చూస్తారు. ఇప్పుడు మేము ఒక బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్స్పోకి వెళ్ళాను నేను ఒకదానికి. వెళ్తే ఏ ప్రోడక్ట్ ముట్టుకున్నా కూడా నాకు అవి ఇండియాలో లక్షలు కోట్లలో అమ్మడబోయేవి. ఇప్పుడు ట్యాప్స్ ఉన్నాయి, అసలు చిన్న ట్యాప్స్ అన్ని అక్కడ నుంచే వస్తున్నాయి. వాటికి కావాల్సిన హార్డ్వేర్ కొన్ని ఇండియన్ పాపులేషన్ కి, ఇండియన్ కన్జంప్షన్ కి నాకు తెలిసి ఇండియా చైనా కలిసిందంటే ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ మనం ఐటీ సైడ్ ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ ఐటీ సైడే ఫోకస్ పెట్టాం. ఇంకోటి ఏంటంటే మనకి బ్రిటిషర్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. 200 years వాళ్ళు పాలించినారు కాబట్టి మనకి ఇంగ్లీష్ వెస్ట్రన్ కంట్రీస్ వైపే వెళ్ళాం, కానీ మన లోకల్ ఏషియన్ కంట్రీస్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా గ్రో అవుతున్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టలేకపోయినాం మనం.
సో పెట్టి ఉంటే గిన గ్యారంటీ ఇప్పటికంతా మనది కూడా లైఫ్ మారిపోయేది. ఓకే. సో ఇక్కడ బేసిక్గా మీరు చెప్పేదాని ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్, ఇక్కడ జనరల్ కన్సంప్షన్ పెరిగితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంకోటి ఏమైపోతుంది అంటే ఇప్పుడు ప్రోడక్ట్ ఆడ తెలుసు, వాడు ప్రోడక్ట్కి ఎట్లాంటి ఎక్విప్మెంట్ వాడుతున్నాడు. కొన్ని డార్క్ ఫ్యాక్టరీస్ చూసాను నేను. డార్క్ ఫ్యాక్టరీస్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పైప్ని ఫీడ్ చేస్తే ఎండ్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది బయటికి, అన్ని మిషన్స్ చేస్తున్నాయి. ఒక వెల్డింగ్ సెగ్మెంట్ చూసాను నేను, 2 పైప్స్ని కోఆర్డినేట్ చేసి వెల్డ్ చేయాలి. మామూలుగా నాకు గుర్తుండి నేను ఇంటర్మీడియట్ టైంలో నా సైడ్ స్టాండ్ బైక్ది పోతే వెల్డింగ్ షాప్కి వెళ్తే అప్పుడే నా దగ్గర 100 రూపీస్ తీసుకున్నాడు ఒక చిన్న టాకాకి. అంటే అక్కడ కొన్ని వందల వెల్డింగ్ టాకాస్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అక్కడ ఎంత లేబర్ సేవ్ అయినట్టు. ఇప్పుడు అవన్నీ క్వాంటిటీస్ అన్ని ఎక్కడికి వస్తున్నాయి, మళ్ళీ మన లాంటి కంట్రీస్కే వస్తున్నాయి. అదేదో మన దగ్గరే ప్రొడక్షన్ వస్తే, మన దగ్గరే కెపాసిటీ పెరిగితే మన దగ్గరే ఎక్కువ రెవెన్యూ ఉంటుంది కదా. ఈవెన్ సెల్కన్ గురు గారిది నేను బ్రాడ్కాస్ట్ చూసినప్పుడు కూడా నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆయన మాటలను కూడా అదే చెప్పారు. ఏం చెప్పాడు, అక్కడ 30,000 యావరేజ్ శాలరీ ఉన్నప్పుడు వర్కర్స్ది, ఇండియాలో 12,000 అట్లా ఉండింది. ఆ టైంలోనే అక్కడ మొబైల్ అంత తక్కువకు తయారు చేస్తే ఇండియాలో ఫ్యాక్టరీ పెడితే ఇంకా తక్కువకు తయారవుతుంది కదా. అక్కడ 12,000 8,000కి ఒక ఫోన్ వస్తుంది అంటే ఈ శాలరీస్ తోటి ఎంప్లాయీస్ ని పెడితే ఇక్కడ ఇంకా తగ్గిపోవాలి కదా. సో అలా క్రాక్ చేశారు, ఆయన సూపర్ సక్సెస్ అయిపోయారు. అట్లా చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు సక్సెస్ స్టోరీ వెనకాల ఒక ఉమెన్ లేదు కానీ ఒక చైనా అయితే ఉంది అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద టర్న్ ఓవర్స్ కంపెనీస్, ఈవెన్ అనిల్ అంబానీ వీళ్ళందరూ కూడా ఎర్లీగా వాళ్ళు మొబైల్ కమ్యూనికేషన్ అట్లా వచ్చి ఫెయిల్ అయ్యారు. కానీ జియో వచ్చే టైంకి అందరికి అవేర్నెస్ ఉంది. సో అట్లాంటి టైం ఇప్పుడు ఇండియాలో ఉంది అంట నేను. ఇంతకు ముందు కంటే కొంతమందికి ఓపెన్ ఉండేది మార్కెట్. ఇప్పుడు అమెజాన్ వీటిలో సేల్ చేస్తున్నారు కదా, చాలా ప్రోడక్ట్స్ చైనా నుంచి బల్క్ గా తెచ్చుకొని ఇక్కడ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ లో అమ్ముకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ అలీబాబా ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఆ ప్లాట్ఫామ్స్ లో కూడా ఇప్పుడు మనకి ఇండియా మార్ట్ ఉంది, అక్కడ చైనాలో అలీబాబా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అలీబాబాలో ప్లేస్ చేస్తే ఆర్డర్ వస్తుందా? అంటే యాక్చువల్గా వస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే చాలా మంది కొంతమంది ఫేక్ బయర్స్ కూడా ఉంటారు. ఇప్పుడు ఆన్లైన్లో అది అక్కడ ఒక ఇష్యూ మాదిరి ఉంది. కాకపోతే నీకు ప్రోడక్ట్ క్వాలిటీ ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం, మనం ఆర్డర్ ఒకటి పెడితే క్వాలిటీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకోటి వస్తుంది. అట్లాంటివి ఉండొద్దు అంటే మీరు డైరెక్ట్ సోర్స్ ఫ్యాక్టరీ నుంచి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఇండియా మార్ట్లో కొంటారు చాలా మంది, కొని అవి అమెజాన్లో పెడతారు. సో నీకు ఆ కమిషన్ అయితే వెళ్ళిపోతుంది కదా. ఇండియా మార్ట్ నుంచి కొని ఇంకొక వెండర్ నీకు ఆన్లైన్లో పెడుతున్నాడు అంటే ఆ మార్జిన్ అయితే పెట్టుకుంటాడు మినిమం, వాడి వెండర్షిప్ కోసము, తర్వాత ఈ కామర్స్ సైట్ల కమిషన్ ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. డైరెక్ట్ సోర్స్ ఫ్యాక్టరీని పట్టుకున్నావు అనుకో నువ్వు, ఇంకా బెటర్ ప్రైస్ ఓకే. సో అది క్రాక్ చేయాలంటే నువ్వు డైరెక్ట్ ఫ్యాక్టరీస్ని, ఇంకా మీకు ఐడియా ఉండి ఒక ప్రోడక్ట్ ఇది బాగా వెళ్తుంది అనిపిస్తే దాని సోర్స్ ఫ్యాక్టరీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ప్రాబ్లమే కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మెటీరియల్ మనం అక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో కొనుక్కొని అనుకోండి, సో నాకు వారంటీ ఉంటుంది. ఇప్పుడు నేను మెటీరియల్ చైనా నుంచి తీసుకొని వస్తాను, సో దానికి రిలేటెడ్ వారంటీ ష్యూరిటీ ఎలా, అది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది కామన్ పబ్లిక్ లో. కంపల్సరీ అంటే ఫర్నిచర్ వర్క్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఫర్నిచర్ మల్టిపుల్ కన్సైన్మెంట్స్ ఇండియాకి వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఫోటో తీసి వాళ్ళకి పెడితే వాళ్ళు మళ్ళీ రీసెండ్ చేస్తారు ప్రోడక్ట్ ని. సో అట్లా ఉన్నాయి. ఈవెన్ నేను ఒక మసాజ్ చైర్ గురించి సేమ్ ఈ డిస్కషన్ వచ్చింది అనమాట. ఇక్కడ ఒక కంపెనీది 3.5 lakh ఉంది, అక్కడ అది 1.5 lakh లో వస్తుంది. వాళ్ళని అడిగే ప్రాబ్లం వస్తే ఎలా అంటే వాళ్ళు జస్ట్ ఏం ప్రాబ్లం వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళకి వాళ్ళు పలానా పార్ట్ ని రీప్లేస్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఇంకోటి సైజులు కూడా ప్రాబ్లం చాలా మందికి. ఇప్పుడు సపోజ్ వార్డ్రోబ్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత అది ప్రాపర్గా ఫిట్ కాకపోతే ఎట్లా అనుకుంటారు. కానీ ఆ క్వాలిటీ కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అయ్యి అన్ని క్రాక్ చేసిన తర్వాత క్వాలిటీ ప్రోడక్టే వచ్చింది బయటికి. సో ప్రాబ్లం లేదు, ఇవన్నీ క్రాక్ చేసేసారు ఎప్పుడో 10-15 years బ్యాకే మన ఇండియన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళతో కూర్చొని మ్యాక్సిమం అన్ని క్రాక్ చేశారు, అది ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఆ మెటీరియల్ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు రీప్లేస్మెంట్ ఇస్తా అని చెప్తారు, సో ఆ రీప్లేస్మెంట్ కి మళ్ళీ దానికి అగైన్ చార్జెస్ చేస్తారా? ఏముండదు, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చార్జ్ చేస్తారు. అది కూడా ఏంటంటే ఇప్పుడు మనలాంటి కంపెనీస్ బేర్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు మనలాంటి కంపెనీస్ ఏమైపోతాయంటే
వాళ్ళతో టైఅప్ లో ఉంటారు. మనం రెగ్యులర్ కన్సైన్మెంట్ చేస్తుంటాం కాబట్టి ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా పడదు. ఎందుకంటే మన రెగ్యులర్ కన్సైన్మెంట్ లో ఈ ప్రోడక్ట్ ని తెప్పించేస్తారు. ఇప్పుడు చాలా మందికి ఫ్రీక్వెంట్ గా కొన్ని కన్సైన్మెంట్స్ ఇండియాకి వస్తూ ఉంటాయి, ఎవ్రీ మంత్ వస్తాయి, 15 days కి 7 days కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మనకి ఇక్కడ. వాళ్ళ ప్రోడక్ట్ తో పాటు మన ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో ప్రాబ్లం ఉండదు. సో ఇప్పటి వరకు మీరు ఎంతమంది హ్యాపీ కస్టమర్స్ని చైనా నుంచి తీసుకొచ్చిన మెటీరియల్తో సాటిస్ఫై చేశారు? నేను చెప్పాలంటే అంటే ఫర్నిచర్ కన్సైన్మెంట్స్ చేశాను. నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నా అంటే నేను ఇండియాని చైనాని ఇండియా రీప్లేస్ చేయాలి ఫ్యూచర్లో అనేది నా మెయిన్ గోల్. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా ఏంటంటే చాలా మంది ఈ బిజినెస్లోకి రావాలి. డిఫరెంట్ ఫర్నిచర్ బిజినెస్ అని కాదు, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని సెగ్మెంట్స్ లో. ఏ సెగ్మెంట్ ని పట్టుకున్నా కూడా ఫస్ట్ అయితే మనము వాళ్ళ దగ్గర నేర్చుకొని మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇక్కడ బిల్డ్ చేసుకోగలిగితే, స్కిల్ ని డెవలప్ చేసుకోగలిగితే కంపల్సరీ ఫ్యూచర్ ఇండియా సూపర్ కంట్రీ అవ్వాలి. అదే నా గోల్. ఇప్పుడు మీరు చైనాలో పీపుల్ని చూసారు, అక్కడ వర్క్ చేస్తున్న పీపుల్ని కూడా చూసింటారు, ఇండియాలో చూసింటారు. సో ఎక్కడ మనం లాగ్ అవుతాం? అది అంటే అది స్కిల్ ఇష్యూనా విల్ ఇష్యూనా? డిసిప్లైన్ అంటే వాళ్ళది కూడా ఓవర్ నైట్ లో ఏం అవ్వలేదు. అంటే వాళ్ళకి జపాన్ ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. జపాన్ ఎట్లా అంటే అంత చిన్న కంట్రీ చైనాని భయపడిచ్చేసింది ఒక టైంలో. కేవలం ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ ఉంది, వీళ్ళకి డిసిప్లిన్ లేదు అప్పుడు. ఈవెన్ చైనా కూడా మనం చైనా ప్రొడక్ట్స్ మీద కూడా బ్యాడ్ ఒపీనియన్ రావడానికి రీజన్ ఏంటంటే స్టార్టింగ్ ప్రొడక్షన్ లైన్లో వాళ్ళు మొత్తం వరల్డ్ గ్లోబల్ మార్కెట్లో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి తక్కువ రేట్లో చీప్ క్వాలిటీ తయారు చేశారు వాళ్ళు స్టార్టింగ్లో. అంటే నాకు అక్కడ చెప్పిన ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఇన్పుట్ ఇది. వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ హ్యూజ్గా వెళ్ళిపోవాలి, కాంపిటేటివ్ వాళ్ళకి మనం వెళ్ళిపోవాలి అని అందరినీ కాంపిటేటివ్ కిల్ చేయడానికి వాళ్ళు లో క్వాలిటీలో తక్కువ ప్రైస్లో ఇచ్చేసారు ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత వాళ్ళు సర్వైవ్ కాలేకపోయినారు. తర్వాత జపాన్ ఈ ప్రోడక్ట్స్, జర్మన్ ప్రోడక్ట్స్ ఇవి బాగా క్లిక్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి వీళ్ళ కంట్రీ హ్యూజ్ గా క్వాలిటీ మీద రీసెర్చ్ మీద పడిపోయింది. ఈచ్ అండ్ ఎవరీ ప్రోడక్ట్ మీద అక్కడ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ షూర్ మైక్ పైన క్వాలిటీ పైన, సౌండ్ క్వాలిటీ పైన, లెదర్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పైన, ప్లాస్టిక్ పైన, ఐరన్ పైన, ఎస్ఎస్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పైన రీసెర్చ్ సెంటర్లు డెవలప్ చేశారు. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనలో తెలుగు చాలా మంది ఉన్నారు, ప్రశాంత్ భాయ్ వీళ్ళంతా కూడా అక్కడ ఎడ్యుకేషన్ సైడ్ మన వాళ్ళు ఉన్నారు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, కొన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇదే బాధపడుతూ ఉంటారు, అరే ఇంత మంచి కంట్రీ అనవసరంగా మన వాళ్ళు పేరు పాడు చేశారు, ఇక్కడికి వచ్చి అప్డేట్ అయితే మన వాళ్ళు మనకున్న సోర్స్ కి, ఇండియన్ సోర్స్ కి, హ్యూమన్ రిసోర్స్ కి సూపర్ కంట్రీ అవ్వచ్చు. వాళ్ళందరూ ఏం కూడా అదే ఉంది, చాలా మందిని పిలుచుకొని రావాలి, చాలా మందికి చైనా చూపెట్టాలి, చాలా మందిని ప్రొడక్షన్ లైన్ లోకి లాగాలి అని ఉన్నారు. సో రాకేష్ గారు, ఇప్పుడు మీరు చైనాకి వెళ్ళారు, ఇప్పుడు మనకంటే ఇక్కడ గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. సో ఇప్పుడు అక్కడ మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇన్ఫాక్ట్ రెగ్యులర్ ట్రాన్సాక్షన్ చేయాలి. మీరు ఏదైనా హోటల్కి వెళ్ళారు, తిన్నారు, అది పే చేయాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక బల్క్ ఆర్డర్ తీసుకున్నారు, వాళ్ళకి పేమెంట్ చేయాలన్నా, సో లైక్ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ పేమెంట్ మోడ్? అంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. అక్కడ ఏంటంటే అలీపే అనేది ఒక సూపర్ యాప్ అనమాట. తర్వాత వీచాట్ అని ఒక యాప్ ఉంటుంది. వీచాట్ ఏంటంటే నీకు ఈచ్ అనేది ఏంటంటే ఏమంటారు, మనకి ప్రతి ఒక్కదానికి అదే సొల్యూషన్ అన్నట్టు. చాలా మందికి ఏంటంటే వీచాట్ ఉండదు, ఫస్ట్ మనం పోయినబడి మన ఫోన్లో ఇన్స్టాల్ అవ్వదు, అదొక ప్రాబ్లం అనమాట. కొత్త ఫోన్ కొనుక్కోవాలి? లేదు చెప్తున్నా. యాక్చువల్గా ఏంటంటే మనది ఫస్ట్ మనం ఫోన్ కొన్నప్పుడు మన కంట్రీ ఆఫ్ ఆరిజిన్లో మనం ఇండియా పెట్టేసి ఉంటాం. సో ఇండియన్స్కి వీచాట్ అప్పుడు కంట్రీ డిస్టర్బెన్సెస్ వల్ల అలో లేదు, సో దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. సో కొంతమంది VPN యూజ్ చేస్తారు, లేదంటే ఇంకొక ఫోన్ తీసుకుంటారు, సెకండ్ ఫోన్. నా సజెషన్ అయితే కొత్త ఫోన్ తీసేసుకోవడం బెటర్ యాక్చువల్గా. అంటే ఇంకా స్మూత్ అయిపోతుంది, ఇంకా అది ఎప్పటికీ అది చైనా పోయినప్పుడు ఆ ఫోన్ వాడాలి అన్నట్టు ఇదైపోతాయి. లోకల్ యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆ అలీపేలోనే మీరు క్యాబ్ బుకింగ్ కానీ, రూమ్స్ బుకింగ్ కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. దానికి మన ఇంటర్నేషనల్ కార్డ్స్ ఏమైనా ఉంటే దాన్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఇది అవుతుంది. లేదంటే మనం ఇక్కడ పోయేటప్పుడు మనకి కంట్రీ నుంచి కొన్ని యూజ్ ఉంటుంది కదా, కొద్ది క్యాష్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం కదా, ఆ క్యాష్ని అక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చి రీఛార్జ్ చేసుకుంటాం, అట్లా కూడా చేయొచ్చు.
కానీ పేమెంట్స్కి వచ్చేటప్పటికి కొన్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళకి మనం పే చేస్తే వాళ్ళు అక్కడికి రెమిట్ చేస్తారు, అక్కడికి చేస్తారు, అక్కడ పేమెంట్స్ చేస్తారు. ఇప్పుడు మనమైనా అదే చేస్తాం. ఇప్పుడు మనకి తెలిసిన కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ట్రాన్సాక్షన్ మనం ఇవ్వాలి కాము, వాళ్ళే డైరెక్ట్ ఆ కంపెనీకి సోర్స్ కంపెనీకి వాళ్ళకున్న ఇదితో వేస్తారు. అదంతా ఇంకా కామన్ అండి. అవన్నీ ఇంకా అంటే అది సింపుల్ సిస్టమ్ అండి. ఇదంతా మనకి ఏదో అంటే తెలియదు కాబట్టి చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఇదంతా చాలా సింపుల్. ఇంకా చాలా మంది లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా యాక్చువల్గా నేను చేసే బిజినెస్ కూడా అట్లాంటిది ఎంచుమించు. మనం ఏంటంటే అక్కడ వాళ్ళు ఏదన్నా కొంటే అది హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్యాక్టరీకి వెళ్ళారు, ఫ్యాక్టరీలో సమ్ మెటీరియల్ తీసుకున్నారు, వాడు ప్రొడక్షన్ లైన్కి 15 days టైం ఉంటుంది. 15 daysలో 30% పే చేస్తారు. 15 days తర్వాత మా క్యూసీ టీం ఉంటుంది అక్కడ. ఆ క్యూసీ టీం ఏంటంటే క్వాలిటీ చెక్ చేస్తుంది ప్రోడక్ట్ని. ఈ ప్రోడక్ట్ మనం అనుకున్నట్టుందా, మనం అనుకున్న మెటీరియల్ వాడారా, మనం అనుకున్న థిక్నెస్ వాడారా అన్ని చెక్ చేస్తుంది. వాడు సర్టిఫై చేస్తాడు. చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. చేసిన తర్వాత అది 15 days లోపు మా లోకల్ గోడౌన్కి వస్తుంది, చైనాలో ఉన్న లోకల్ గోడౌన్కి వస్తుంది. అక్కడ అన్ని ఇంకా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని అక్కడికి రీచ్ అయ్యాక అప్పుడు మనం కంటైనర్ బుక్ చేస్తాము. ఆ కంటైనర్ లోడ్ అవుతుంది, మనము ఎండ్ టు ఎండ్ చేస్తాం. మనకేంటంటే అక్కడ చైనాలో ఫ్యాక్టరీలో కలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంట్లో ఫిక్స్ చేసేంత వరకు ఎండ్ టు ఎండ్ మనమే హ్యాండిల్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మీకు నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నుంచి, లైక్ ఏదైనా కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నుంచి వాళ్ళకి మెటీరియల్ డెలివరీ అయ్యేంత వరకు ఆ టైం డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా? అంటే ఇక్కడ సింపుల్ అండి, అంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే, అక్కడ మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ ప్రోడక్ట్ అనుకోండి, అది అవైలబుల్ స్టాక్ ఉంటే ఇమీడియట్ గా మన సోర్స్ గోడౌన్లోకి వస్తుంది, మన చైనా గోడౌన్లోకి వచ్చేస్తుంది, వాళ్ళు సప్లై చేసేస్తారు. అక్కడ మనం కంటైనర్ ఎప్పుడు బయలుదేరుతుందో అక్కడ నుంచి 3 to 4 weeks పడుతుంది. ఓకే, 4 weeks మినిమం పడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే 8 weeks. 8 weeks చాలా మోర్ దెన్ ఎనఫ్ అండి. 8 weeks అంటే ఇంకా బిగ్ టైం అన్నట్టు. ఓకే. ఇప్పుడు మీరు 8 weeks చెప్పారు. నేను ఒక కస్టమర్కి లేదు నాకు 3 weeksలోనే కావాలి, నా అర్జెన్సీ అలా ఉంది, సో దాన్ని ఎలా మీరు లాజిస్టిక్స్ అలా అరేంజ్ చేయగలరు? లైక్ అప్పుడు అయితే డెఫినెట్గా కంటైనర్ రాలేదు, సో ఆల్టర్నేట్ అంటే ఎమర్జెన్సీ కూడా చేయొచ్చు. మనం డిఫరెంట్ వేస్లో తెప్పియచ్చు. మనము చాలా మంది ఇప్పుడు ఎయిర్ కార్గో కూడా ఇప్పుడు ఈవెన్ 2-3 kgs, ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాషన్ సెగ్మెంట్లో మీరు వెళ్ళినారంటే ఫ్యాషన్ సెగ్మెంట్లో వాళ్ళకి ఒక 2-3 kilos పెరల్సే అవ్వచ్చు. ఓకే. సో అవి తెప్పించుకోవడానికి కంటైనర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక 30 kilos బ్యాగేజ్ ఉంది, అది ఫ్లైట్లో తెప్పియచ్చు మనం. ఓకే. ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి, క్రాక్ చేయొచ్చు. ఇంకోటి రెడీ ప్రోడక్ట్ అనుకో, రెగ్యులర్ కన్సైన్మెంట్ లో ఎవ్రీ వీక్ ఒక కంటైనర్ వస్తూ ఉంటది, దాంట్లో వేసేయచ్చు. ఇప్పుడు ఒక 3 weeks లో 4 weeks లో కావాలన్నాడు, ఎమర్జెన్సీ ఉంది, అక్కడ ప్రోడక్ట్ రెడీగా ఉంది అనుకోండి, అది ప్రాబ్లమే కాదు, మనం ఇట్లా చేయొచ్చు. యాక్చువల్ చాలా మందికి ప్రాబ్లం అదే, ఒక్క వెండర్ తో ఉంటారు వాళ్ళు. ఒక్క వెండర్ తో ఉండడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఎమర్జెన్సీగా ప్రోడక్ట్ కావాలంటే తన కన్సైన్మెంట్ అంతా ఎంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే ఎవ్రీ వీక్ ఎవ్రీ డే కన్సైన్మెంట్ చేసే వాళ్ళు కూడా తెలుసు మనకి. సో మనం వాళ్ళ కన్సైన్మెంట్ లో ఇచ్చి తెప్పియచ్చు. సో మల్టిపుల్ వెండర్స్ తో ఆ సోర్స్ ఉంది కాబట్టి మనకి ఏ ఆర్డర్ వచ్చినా నేను వర్క్ చేసిందే దాని మీద. ఇంకా ప్యూర్ గా చెప్పాలంటే ఆ గ్యాప్ ని చైనా నుంచి ఎంత స్పీడ్ గా తేవచ్చు అనే దాని మీదనే వర్క్ చేసాం అంతే. ఇంకా ఫండ్ ట్రాన్స్ఫర్స్ గురించి కూడా అక్కడ కంపెనీస్ ఉంటాయి, అది కూడా నెక్స్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎట్లా పంపించాలి వాళ్ళకి అమౌంట్, మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, మనకి పిఏ అంటారు అక్కడ, ప్రొఫార్మా ఇన్వాయిస్ మనం ఇక్కడ ఇండియాలో ఎట్లా పడతామో, మనం ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం వాళ్ళకు 30% అమౌంట్ పే చేస్తే వాళ్ళు పిఏ మనకి జనరేట్ చేస్తారు. ఆ పిఏస్ లిస్ట్ అన్ని మనకు అక్కడ లోకల్ గా మన స్టాఫ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకునేంత వరకు వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. అక్కడ ప్రోడక్ట్ రెడీ అయ్యి క్యూసీ అయిపోగానే మిగతా 70% అమౌంట్ వాళ్ళకి క్రెడిట్ చేస్తారు. ఈ మిడిల్ మెన్ షిప్ అంతా కూడా అక్కడ మన కంపెనీ చూస్తుంది, ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మీరు క్యూసీ టీమ్ అని చెప్పారు, మీకు అక్కడ క్యూసీ టీమ్ అన్నారు. సో అక్కడ ఉన్న మీకు వర్క్ చేసే క్యూసీ టీమ్, అవును, ఓకే, సో వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు కదా, సో వాళ్ళు ఆల్రెడీ సర్టిఫైడ్ క్యూసీ టీమ్ గా ఉంటారా చైనా నుంచి? అట్లా కాదు, స్పెసిఫికేషన్ చెక్ చేస్తారు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనము ఒక సోఫా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో లెదర్ క్వాలిటీ మనకు చెప్పిన క్వాలిటీ ఉందా లేదా, మనకి చెప్పిన మెటీరియల్ యూజ్ చేశారా లేదా, లోపల బోర్డ్ ఏది యూజ్ చేశారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు చెక్ చేస్తారు. మనము వాళ్ళు ప్రొడక్షన్ అంతా అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఆఫీస్ చైర్స్ ఒక 10 కొన్నారు అనుకోండి, ఆ 10లో ఒక చైర్ ని పిక్ చేస్తాం మనం క్యూసీ కోసం, దాన్ని ఓపెన్ చేస్తారు వాళ్ళు.
ర్యాండమ్గా ఒకటి పిక్ చేయమంటారు, పిక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు, చెక్ చేసుకోవచ్చు ఆ క్వాలిటీ. ఓకే ఓకే. అది ఇంకోటి కొన్ని వీడియో కాల్స్లో కూడా చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు ఒక క్లయింట్, ఆస్ట్రేలియన్ క్లయింట్, ఆస్ట్రేలియాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. ఆయన ఇక్కడ నుంచే మొత్తం సోర్స్ చేశారు, మా ఫ్రెండ్ కంపెనీ చేసింది. ఆయన అదే చేశాడు వీడియో కాల్లో, ఆయన ఒక ఈ పలానా చైర్ ఓపెన్ చేయమంటే చేశారు, చెక్ చేశారు, అట్లా ఉంది. ఓకే రాకేష్, ఈ బిజినెస్ లైన్ కొంచెం పక్కన పెట్టి ఆ కంట్రీలో ఉన్న బ్యూటిఫుల్ సిటీస్, టూరిజం, ఐమ్ షూర్ లైక్ మీరు వెళ్ళినప్పుడు దాన్ని డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. మీరు వరల్డ్ మొత్తంలో టాలెస్ట్ టవర్స్ చూస్తే మనము అక్కడే 2-3 ఉన్నట్టున్నాయి. ఓకే. ఈ గాంజోలో క్యాంటన్ అని ఉంటుంది, క్యాంటన్ టవర్, అది వరల్డ్ 2nd, 3rd నాకు తెలిసి ఉంది. షాంఘాయ్లో ఇంకో టవర్ ఉంది. ఈ 2 టవర్స్ వరల్డ్ టాప్ 10లో 2 టవర్స్ అనుకుంటాను. ఓకే. ఇంకా మన సిటీస్ వైజ్ చూస్తే కల్చర్, షాంఘాయ్ కల్చర్ చాలా అడ్వాన్స్ ఉంటుంది. సేమ్ మన ఇండియా మాదిరే. ఇప్పుడు ఢిల్లీలో ఒక కల్చర్, ముంబై ఒక కల్చర్, చెన్నై ఒక కల్చర్, మన హైదరాబాద్ ఒక కల్చర్, అట్లా సిటీస్ కానీ ప్లేసెస్ కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి. నేను చెప్పాలంటే వరల్డ్ టూరిజం, ఇప్పుడు మనం ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మనం రాజస్థాన్ వెళ్ళాం అనుకోండి, దుబాయ్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది, డెజర్ట్ అన్ని ఉంటుంది. సపోజ్ యూరోపియన్ కంట్రీస్ అనుకోండి, మన హిమాలయస్ తో ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు. అట్లా సేమ్ అక్కడ కూడా మిక్స్డ్ ఇది ఉంటుంది. అంటే అన్ని ఎన్రోల్మెంట్స్, అన్ని రకాల ఇది ఉన్నాయి, కానీ చాలా బాగా డెవలప్ చేశారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే హ్యూజ్ మనీ ఉంది వాళ్ళ దగ్గర. ఏం చెప్పాలంటే జనరేట్ చేస్తున్నారు వాళ్ళు. కరెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు రోడ్స్ కానీ, ఈవెన్ మనము యాప్ చూస్తే, ఇప్పుడు మనం గూగుల్ మ్యాప్సే ఇంకా వాళ్ళు మొత్తం ఫాలో అవుతుంది, కానీ వాళ్ళ మ్యాప్స్ చూస్తే వాళ్ళు నెక్స్ట్ సిగ్నల్లో ఎన్ని సెకండ్లో సిగ్నల్ ఓపెన్ అవుతుందో కూడా కనిపిస్తుంది యాప్ లో. ఇంకోటి లైన్స్ ఉంటాయి, మనల్ని ఏ లైన్ లో, ఇప్పుడు 4 లైన్స్ ఉంటే ఏ లైన్ లో ఫాలో అయితే నువ్వు తొందరగా రీచ్ అవుతావో చూపిస్తుంది. అది డిఫరెన్స్ ఏం పెద్ద ఉండదు, 45 seconds 36 seconds తొందరగా వెళ్తామని చూపిస్తుంది. సో వాళ్ళు అంటే అంత అక్యురేట్ గా ఉంది. ఇంకోటి వాళ్ళు అంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రతిదీ కెమెరా మానిటరింగ్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు నిజం చెప్పాలంటే అలాని ఆ కెమెరాలే డిసిప్లిన్ లో పెట్టాయి. ఒక మాల్కి వెళ్ళాము, మాల్కి వెళ్తే అక్కడ మామూలుగా పెట్రోలింగ్, ఇప్పుడు మన దగ్గర అనుకుందాం సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నైట్ పెట్రోలింగ్ చేస్తా ఉంటారు కదా, ఎవరీ 2 hours కో రౌండ్ వేస్తారు మామూలుగా, కాంపౌండ్ అంతా ఒక రౌండ్ వేసి వస్తారు. అట్లాంటివి అక్కడ రోబోలు చేస్తూ ఉంటాయి. నీకు ఇప్పుడు సపోజ్ ఏదైనా సస్పీషియస్ గా అనిపించింది అంటే అది వెంబడే క్యాప్చర్ చేసి కంట్రోల్ రూమ్ కి పంపిస్తుంది, అలర్ట్ అవుతుంది. నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళినప్పుడు వాడు ఫోన్ మాట్లాడుతా ఒక సైకిల్ దగ్గర నిలబడినాడు, అక్కడ ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకున్న బైక్స్ ఉన్నాయి, వాడు ఫోన్ లో మాట్లాడుతా. మామూలు జనరల్ మనం ఇప్పుడు కాలేజ్ దగ్గర వెళ్ళినప్పుడు ఏముంటుంది, సీట్ మీద కూర్చొని హ్యాండిల్ అలా ఒక 2-3 times హ్యాండిల్ ని టచ్ చేస్తే ఇమీడియట్ గా హై ఫ్లాష్ తో ఫోటో తీసుకొని ఒక సైరన్ పోగింది. అంటే ఏ ఇంటిగ్రేషన్, వాళ్ళు అడ్వాన్స్ ఉన్నారు. వాళ్ళు కెమెరాస్ ఏం చెప్పాలంటే ఏ మూలన్నా కూడా, ఈవెన్ ప్రతి సిటీకి మీరు అడిగినట్టు ఇందాక, ఇప్పుడు ఒక్కొక్క సిటీ ఒక్కో దానికి ఫేమస్ ఉంటుంది. ఈ ఫోషాన్ ఏమో ఫర్నిచర్ కి ఫేమస్ ఉంటది, గాంజో అని ఉంటది, అన్ని ఇంకా దగ్గర సిటీస్ ఈ 3. గాంజో ఏమో ఫ్యాషన్, ఇంకా లెదర్ బ్యాగ్స్, ఇంకా లేడీస్ ఎవరన్నా మీరు ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి ఇంకా అంతే, మీ పర్సు ఇదేంటే అట్లా ఉంటది. ఇంకోటి షెంజన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కి వరల్డ్ మొత్తానికి హబ్ అనుకోవాలి. నువ్వు ఎల్సిడి స్క్రీన్, మనం మామూలుగా ఇప్పుడు పూసలు ఎలా అమ్ముతుంటారో అలా మన ఐఫోన్ కెమెరాస్ ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ అయితే, అలా ఉంటది. ఇంకా పైనకి వెళ్తే, ఇదంతా డౌన్ పార్ట్ లో చెప్తున్నాను, పైనకి వెళ్తే షాంఘాయ్, హాంగ్జో, ఈవు గురించి కూడా వింటారు మీరు. ఇప్పుడు ఈ బేగం బజార్ లో దొరికే ఈ ఫ్యాషన్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ నుంచి వస్తాయి. ఈవు ఫ్యాషన్ లో ఇంకా తోప్ మార్కెట్ అని చెప్పాలి. మీకు అక్కడ ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిస్టిక్ మాదిరి పిలుస్తారు, అట్లాంటి కాంప్లెక్స్ కొన్ని ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్ ఒక్కొక్క దానికి ఇది ఉంటది. ఒకటి టాయ్స్ కి ఫేమస్ ఉంటది, ఒకటి ఫ్యాషన్ కి. అసలు ఇంకా ఫ్యాషన్ రిలేటెడ్ అయితే నాకు తెలిసి కొన్ని అరబిక్ కంట్రీస్ అక్కడ పర్మనెంట్ హౌస్లు కట్టుకొని ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు యూలో.
అంత పెద్ద మార్కెట్. ఇప్పుడు మనోళ్ళన్నా అప్ అండ్ డౌన్ చేస్తారు, మనలో కూడా చాలా మంది ఇక్కడ ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు మన నార్త్ మన వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్ లో లేరు కాబట్టి చెన్నై వాళ్ళు కానీ మీకు ముంబై వాళ్ళు కానీ చూస్తే అక్కడ పర్మనెంట్ గా హౌస్ తీసుకొని వెళ్ళిపోయినారు. అక్కడ బిజినెస్ ఈవెన్ మనం ఇంత పెద్ద కోస్టల్ కారిడార్ పెట్టుకొని మనం చేయలేకున్నాం కానీ బిజినెస్ వాళ్ళు హ్యూజ్ నెంబర్స్ చేస్తున్నారు. ముంబై, కోల్కతా వాళ్ళు పేపర్ రిలేటెడ్ ఎక్కువ చేస్తారు, ముంబై వాళ్ళు ఈ ఫ్యాషన్ రిలేటెడ్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ, గుర్గావ్ వాళ్ళు చాలా మంది ఫ్యాషన్ డ్రెస్సులు చేస్తారు, బ్యాగ్స్ చేస్తారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే ఇంకా ముంబై, చెన్నై, ఇంకా ఆల్మోస్ట్ ఏషియన్ మాల్ అని ఉంటది, దాంట్లో మీకు మనకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తా ఉంటారు మన వాళ్ళు. ఇంకొకటి ఉంది, లైక్ చైనా నుంచి వచ్చిందంటే అది ఫస్ట్ డెఫినెట్ గా ఫస్ట్ కాపీ అనేది కామన్ అక్కడ దొరుకుతాయి. కాకపోతే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ కూడా ఇప్పుడు ఆ బ్రాండ్ కి వాల్యూ ఎక్కువ ఉంటది. ఇక్కడ సేమ్ సోర్స్ కంపెనీ సోర్స్ ఫ్యాక్టరీలోనే తయారవుతాయి. ఇంకోటి మేము వెళ్ళినప్పుడు మేము కూడా అదొకటి అబ్జర్వ్ చేసాం అనమాట. ఇటాలియన్ ఫర్నిచర్ మోడల్ వచ్చింది అనుకోండి, ఆ మోడల్ ని డిజైన్ చేస్తారు డిజైనర్స్ ఇటలీలో, అది సోర్స్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అయినా విత్ ఇన్ డేస్ లో అన్ని ఫ్యాక్టరీస్ తయారు చేస్తాయి ఆ డిజైన్. వాళ్ళు చాలా క్విక్ గా చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఎకో సిస్టమ్ ఉంది. ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ ని ఈవెన్ ఇప్పుడు వార్డ్రోబ్స్ గురించి వీటి గురించి డిస్కస్ చేస్తే ఎంత డీటెయిల్ గా ఇన్వాల్వ్ అవుతారంటే వాళ్ళు డీప్ కి వెళ్ళి ఇది ప్రాబ్లమ్ వస్తుంది అని డిస్కస్ చేస్తారు. అంటే వాళ్ళు అంత డెప్త్ వెళ్తారు. అంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ లో పార్ట్ ప్లస్ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు కొన్ని చెప్పామనుకోండి మనం, ఇక్కడ ఇది ప్రాబ్లం వస్తుంది, సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ల్యాగ్ అవుతుంది, దీనివల్ల ఈ డిజైన్ కనపడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. దీనికి ఇది మ్యాచ్ కాదు, ఈ కలర్స్ ఈ చార్ట్ అంటే ఈ చార్ట్ లో ఇది అంటే ఈ కలర్ మ్యాచ్ అవ్వదు, ఇట్లాంటివన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్పీరియన్స్ తో. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని మీరు చెప్తున్నారు కదా, సో ఆ ఎక్స్పర్టీస్ అనేది లైక్ వాళ్ళకి ఏదైనా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుందా, లేకపోతే ట్రైనింగ్ లైక్ ఆ ఎక్స్పీరియన్స్ లోనే వచ్చిందంటారా? ట్రైనింగ్ కూడా అనుకుంటున్నా, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, మేము ఒక మాల్కి వెళ్ళాము, మాల్కి వెళ్తే అసలు నాకు తెలిసి 1.5 year బేబీస్ 2 years బేబీస్ అనుకుంటా అందరు స్కేటింగ్ చేస్తా ఉన్నారు. ఎంత స్పీడ్ చేస్తున్నారు అంటే స్కేటింగ్, మనమైతే అసలు పిల్లల్ని ఇట్లా చేయి పెడితే మనం కింద చేయి కూడా పెట్టనీయట్లేదు, కానీ వాళ్ళు బాగా ట్రైన్ చేస్తున్నారు పిల్లలు. ఈవెన్ వాళ్ళ స్కూళ్ళలో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఎక్కువ వర్క్ చేస్తున్నారు. నేను ఉన్న ఏరియాలో నేను ఇంకా 2 అలా తిరిగితే అక్కడ మైనింగ్ డెవలప్మెంట్ రిలేటెడ్ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది, నేను దగ్గర లెదర్ రీసెర్చ్ సెంటర్ ఒకటి ఉంది. ఇట్లా చాలా రీసెర్చ్ సెంటర్లు నాకు విత్ ఇన్ 5 kilometers లోనే కనపడ్డాయి. ఇంకా హోల్ కంట్రీ మీద ఎట్లా ఉంటది అనేది. సో మైనింగ్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మన దగ్గర మన ఆంధ్ర నుంచి లైక్ కోఆజ్, సిలికా చాలా వెళ్తాయి. అసలు అదంతా నెక్స్ట్ లెవెల్ మార్కెట్. వాళ్ళు నేను చెప్పాలంటే మన దగ్గర నుంచి పోయే రా మెటీరియల్స్ కంటే కూడా అక్కడ నుంచి ఫార్మాకి వచ్చే రా మెటీరియల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ నుంచి మనకు వచ్చేవి. మనకి ఏంటంటే ఇక్కడ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఫార్మాలో ఉన్నప్పటికీ రా మెటీరియల్స్ లేవు, అక్కడ నుంచే వస్తున్నాయి. వాటర్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కలిసాను నేను. ఇంకా వాళ్ళంతా నెక్స్ట్ లేయర్ అట్లా తయారవ్వాలని నా కోరిక, అంతే. సో ఇప్పుడు ఆ సెగ్మెంట్ ఏమన్నా మీరు ఎక్స్ప్లోర్ చేశారా? చేశాను, కాబట్టి కొంచెం టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ మళ్ళీ మన పేరు మార్చుకోవచ్చు మళ్ళీ, ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి మళ్ళీ అది ఫ్యూచర్ బిజినెస్ అనుకోండి. కానీ చెయ్యొచ్చు. ఇప్పుడు మీకు ఏదన్నా ఒక ఫ్యాక్టరీలో ఒక హెడ్ పరిచయం అండి, మీరు ఏదన్నా ల్యాగ్ అయి ఉంటే మనం దాన్ని క్రాక్ చేసి ఇవ్వచ్చు, అక్కడ మెటీరియల్ తెప్పించి ఇవ్వడం కానీ ఇలాంటివి చేయొచ్చు. మనకి హ్యూజ్ క్వాంటిటీస్ ఏ నెంబర్ అయినా సరే, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం చేయాలనుకుంటే అప్రోచ్ అయితే మనం దాన్ని కొంచెం వాళ్ళకి ఆ బిజినెస్ మోడల్ని ఎట్లా తెప్పించచ్చు, ఏం చేయొచ్చు అనేది హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత సో నెక్స్ట్ టైం నన్ను కూడా మీతో పాటు చైనాకి తీసుకెళ్ళి నాకు కూడా ఎక్స్ప్లోర్ చేయించారు, నన్ను కూడా ఎక్స్ప్లోర్ చేయించారు చైనాని. సో మీతో పాటు ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ డీప్ డైవ్ చేయడానికి ఈజీగా. మీరు వస్తే నేను చైనాలోనే ఉండిపోయినా మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బ్రాడ్కాస్ట్లు తీసుకున్నారు అనుకోండి, మీరు అక్కడ సెటిల్ అయిపోతారు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా. వాళ్ళంతా కూడా ఎక్స్ప్లోర్, ఇప్పుడు మన ప్రశాంత్ రావు కూడా ఈవెన్ తన అన్ని కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తానే చివరికి చైనాలో సెటిల్ అయిపోయాడు. సో అలా ఉంటది కంట్రీ. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇండియాలో హ్యాండిల్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, ఇండియాని ఇట్లా రెడీగా ఉన్నారు చేయాలి అని.
వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఈవెన్ ఎవరికన్నా ఇప్పుడు మనకి ఫస్ట్ టైం ఉండి మెటీరియల్ తెచ్చుకోవాలి అని ఇది ఉంటే ఇక్కడ మార్కెట్ ఉందంటే ఏ ప్రోడక్ట్ అయినా చేయొచ్చు, సోర్స్ చేయొచ్చు అక్కడ. యాక్చువల్గా నా తెలిసి ఫస్ట్ ఒక 2-3 years మనం సోర్స్ చేసి తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకొని కూడా అక్కడ హాంగ్జో కొన్ని సిటీస్ ఉన్నాయి, అవేంటంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా దొరుకుతుంది, మిషనరీస్ ఇవన్నీ కూడా. ఫస్ట్ ఇక్కడ నీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిందంటే నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ ఇండస్ట్రీని ఇక్కడ ఇండియాకి తేవచ్చు. ఈవెన్ ఇప్పుడు కొన్ని మొబైల్ ఫ్యాక్టరీస్ కానీ చార్జర్ ఫ్యాక్టరీస్ కానీ వీళ్ళంతా కూడా ఫస్ట్ అక్కడికి వెళ్ళి ట్రేడింగ్ స్టార్ట్ చేసి వాళ్ళకి ఇక్కడ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే కొన్ని ఇప్పుడు మన దగ్గర రోబోస్ లేవు, ఇప్పుడు చిప్ తయారవుతుంది, ఓన్లీ చిప్స్ తెచ్చుకొని ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వచ్చు. చాలా జరుగుతాయి అట్లా, చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే రా మెటీరియల్ అక్కడ నుంచి తెప్పించుకుంటారు, ఇక్కడ ప్యానల్స్ ఏవైతే ఎక్కువ స్పేస్ ఎక్కువ వెయిట్ తీసుకుంటాయో అవి ఇక్కడ తయారు చేసుకుంటారు, వాటిని వీటితో ఇంటిగ్రేట్ చేస్తారు, చేసి వాళ్ళ బ్రాండ్ మీద సేల్ చేస్తారు. యాక్చువల్లీ ఇది సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా, కాకపోతే నీకు మార్కెట్ ఉండాలి ఇండియాలో. మార్కెట్ ని గ్యాప్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మనం కనెక్ట్ చేస్తే అంతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అసలు మొబైల్ మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్, ప్రతిరోజు ప్రతి వీధిలో ప్రతి చోట ఉంటది. మార్కెట్ చేసుకునే ఇది ఉంటే అక్కడ నుంచి తెచ్చుకోవడం మెటీరియల్ చాలా బెటర్. ఇంకో తయారు చేసుకోవచ్చు కూడా, అక్కడ నుంచి మెయిన్ సోర్స్ అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అసెంబుల్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే. ఈవెన్ హార్డ్వేర్ ఐటమ్స్ అయితే చాలా మంది గుజరాతీస్ అదే చేస్తున్నారు. మన వాళ్ళు పాపం తెలుగు వాళ్ళకి పోర్ట్ ఇవన్నీ అవేర్నెస్ లేక, నేను చెప్పాలంటే కేవలం అవేర్నెస్ లేకపోవడమే రీజన్ మనం వెనకబడడానికి అయితే. తెలుగు స్టేట్స్ మాత్రం కొంచెం అవేర్నెస్ అందరూ బిజినెస్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు నేను చెప్పాను కదా రా మెటీరియల్స్, ఫార్మా రా మెటీరియల్స్, వాళ్ళు హ్యూజ్ నెంబర్స్, మనం అసలు వాళ్ళ నెంబర్స్ చూడని కూడా చూడలేము, అంత పెద్ద నెంబర్స్ చేస్తున్నారు. మొబైల్స్, ఈ చైన్ నెట్వర్క్ ఉన్న షాప్స్ అన్ని కూడా 120 బ్రాంచ్లు 100 బ్రాంచ్లు ఉన్న వాళ్ళంతా కూడా అదే. అక్కడ నుంచి మెటీరియల్స్ అంతే. ఫ్యాషన్, కిడ్స్ ఫ్యాషన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఏది ముట్టుకున్నా కూడా అట్లే ఉంది, వాళ్ళ దగ్గర హ్యూజ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది, రోబోస్ మీద డిపెండ్ అయ్యారు. మన దగ్గరైనా ఏదైనా రా మెటీరియల్ పెద్ద కాస్ట్ ఏం అవ్వట్లేదు. 70% కాస్టింగ్ రా మెటీరియల్ ఉంటే 30% లేబర్ అంటే దీనికి మ్యాన్ పవర్కి వెళ్ళిపోతుంది. సో ఆ 30% అక్కడ డైరెక్ట్ సేవ్. ఇంకోటి ఏంటంటే మనకి లాజిస్టిక్స్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒకటొకటి ఒక ఏరియాలో తయారవుతుంది కాబట్టి అవన్నీ రావడానికి ఒక ప్లేస్కి రాయి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కాస్టింగ్ వస్తుంది. ఇప్పుడు అది ప్రాబ్లం లేదు వాళ్ళకి, ఒకటే సిటీలో కాబట్టి మనకు అక్కడ ఆ ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ ఉంటే అడ్వాంటేజ్. క్వాంటిటీ ఇండియాలో ఏది పెట్టినా కూడా క్వాంటిటీ సేల్ అవుతుంది, కాకపోతే మార్కెట్ చేసుకునే సత్తా ఉండాలి అంతే. ఓకే. సో మీరు అక్కడి నుంచి ఏదన్నా లైక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ సేల్ చేసి, లైక్ ఫర్నిచర్ ఐ అండర్స్టాండ్, లైక్ యూఆర్ డీలింగ్ విత్ దట్. అది కాకుండా లైక్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ కానీ మెషినరీ మెటీరియల్ కానీ ఏదైనా తీసుకుని వచ్చి ఇక్కడ ఆ సెగ్మెంట్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన. నేను చైనాని చూడడం ఒక ఎత్తు అయితే, చైనాలో ఉన్న మన కంట్రీకి సంబంధించిన వాళ్ళని చూడడం ఒక ఎత్తు. ఇండియన్స్ నిజం చెప్పాలంటే సూపర్ ట్రేడర్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఓకే. ఇప్పుడు నేను ఫర్నిచర్ అనేది ఒక ఎగ్జాంపుల్, ఫస్ట్ బిజినెస్ అనుకుందాము. నువ్వు ఎల్సిడి స్క్రీన్స్, మొబైల్ గ్యాడ్జెట్స్ చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళది మార్కెట్ కూడా అట్లనే ఉంది. వాళ్ళు ఓన్లీ ఇండియాకి చేయట్లేదు, శ్రీలంకకి చేస్తున్నారు, బంగ్లాదేశ్కి చేస్తున్నారు, మలేషియాకి చేస్తున్నారు, యుఎస్కి చేస్తున్నారు, యూకేకి చేస్తున్నారు, ఈవెన్ ఆఫ్రికాకి కూడా మన వాళ్ళు. నిజం చెప్పాలంటే ఆఫ్రికా కూడా చాలా మంది చైనీస్ ఉన్నప్పటికీ కూడా ట్రేడర్స్ మన ఇండియన్సే ఉన్నారు. యూకేకి అదే, నేను యూరోపియన్ కంట్రీస్కి అయితే ఇంకా చాలా మంది. అసలు కాంటాక్ట్ లెన్స్ ఒక గుజరాతీ అతను పరిచయం అయ్యాడు, తను కాంటాక్ట్ లెన్స్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడ సోకాల్డ్ కొన్ని పెద్ద బ్రాండ్లు ఆకార్ టీకార్ట్ అని ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి సోర్స్ చేస్తున్నారు, మెటీరియల్ సోర్స్ చేస్తున్నారు. అసలు అది ఇంకా చాలా ఏ మార్కెట్ ముట్టుకున్నా కూడా నాకు అర్థమైంది ఏంటంటే అందరూ భయపడిపోతారు, అబ్బా ఇండియాలో మనం ఎక్కడ మార్కెట్ చేసుకుంటామని. కానీ చాలా ప్రోడక్ట్స్ ఇండియాలో హ్యూజ్ మార్కెట్ ఉంది, మనం ఏంటంటే ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉండాలి ఇక్కడ. ఫర్నిచర్ కూడా నేను చూసింది ఏంటంటే, మీరు స్టాక్ పెట్టండి ఇక్కడ వచ్చి తీసుకుంటా అంటే, వాళ్ళు మనకేంటంటే టచ్ అండ్ ఫీల్, మనల్ని టచ్ చేసి ఫీల్ నచ్చి తీసుకుంటేనే ఇండియన్ మార్కెట్ ఉంది. కానీ ఎవరైతే ప్రీమియం క్రౌడ్ ఉన్నారో వాళ్ళు అది లేదు,
సో వాళ్ళు ఏమైపోతున్నారు, డైరెక్ట్ చైనాకి వస్తా ఉంటారు, కొంతమంది లేదు మీరే ఫైనల్ చేయండి అంటారు, వీడియో కాల్స్లో ఫైనల్ చేస్తారు, ఇట్లా జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ప్యాకెట్ సైజ్ పెద్దగా ఉంటుంది, కానీ నువ్వు మార్జిన్ రెగ్యులర్ బిజినెస్ ఉండాలి అంటే నువ్వు ఇట్లాంటి ప్రొడక్ట్స్ చేయాలా. ఓకే. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరి ఇప్పుడు చెప్పాను స్పెడ్స్, ఫ్రేమ్స్ ఇవి చేస్తున్నారు, చార్జర్స్ హ్యూజ్ చేస్తున్నారు. చార్జర్స్ అయితే నాకు తెలిసి గుంటూరులో ఒక చిన్న కంపెనీకి జస్ట్ మనం ట్యాప్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే వాడు ఎవ్రీడే 1000 చార్జెస్ అమ్ముతున్నాడు. నేను అక్కడ పోయి ఎంఓక్యూ అంటే 500, 100 అట్లా మాట్లాడడం స్టార్ట్ చేశాను. నాకు ఈయనతో మాట్లాడిన తర్వాత 5000, 6000 మాట్లాడాలనిపిస్తుంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఒక హోల్సేల్ షాప్, వన్ ఆఫ్ ద షాప్, అది కూడా లీడింగ్ షాప్ కూడా కాదు, తను 1000 చార్జెస్ అమ్ముతున్నాడు పర్ డే. ఇంకా మార్కెట్ ఇండియాలో చాలా ఉంది. మనం ఏంటంటే రైట్ ప్లేస్ లో మనం ట్యాప్ చేయగలిగితే. ఇప్పుడు మీరు చైనాని ఎక్స్ప్లోర్ చేశారు, ఇండియా అంటే ఎలాగో మీరు ఇక్కడ ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా లైక్ ఎలా ట్యాప్ చేయాలి, ఎలా చేయాలి అని ఎవరు మిమ్మల్ని సజెషన్ అడిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, సో వాట్ ఇస్ యువర్ సజెషన్? చూసిన సెగ్మెంట్లు అన్నీ కూడా అంటే 18 to 44 ఏజ్ గ్రూప్ని మనం అంటే మనం ఒక ప్యాకెట్ కింద చూసుకుంటే మనం అది మన టార్గెటెడ్ క్రౌడ్ అనుకోవాలి, మనకి టార్గెటెడ్ కస్టమర్స్ అనుకుంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేజర్గా మనం చూసిన దాంట్లో ఫుడ్ బాగా వెళ్తుంది, ఫ్యాషన్ బాగా వెళ్తుంది, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బాగా వెళ్తాయి. ఇట్లాంటి వాటి మీద ఫోకస్ పెడితే, ఫ్యాషన్ వీటి మీద ఫోకస్ పెడితే మనం హ్యూజ్ మార్కెట్ ఇండియాలో ఉంది. ఎందుకంటే వేరే వేరే కంట్రీసే ఇండియాలో వచ్చి బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు యాపిల్ వాడు నాకు తెలిసి వరల్డ్ మొత్తం ఎన్ని ఫోన్లు అమ్ముతాడో చైనా ఇండియాలో అన్ని ఫోన్లు, అంతకు మించి ఇంకా ఎక్కువ క్వాంటిటీ జరుగుతుంది. ఈవెన్ నేను కలిసిన వాళ్ళు చాలామంది, అంటే నేను ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లోకి రాకముందుకు వచ్చిన తర్వాత నేను కలుస్తున్న వాళ్ళంతా హై టర్న్ ఓవర్స్ చేస్తున్న కంపెనీస్. వాళ్ళని కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే హ్యూజ్ క్వాంటిటీ అంతా కూడా బిలో మిడిల్ క్లాస్ సెగ్మెంట్లోనే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇండియన్ మార్కెట్ ప్రోడక్ట్ వాల్యూ 500ని మించకుండా ఏదన్నా ఏ ప్రోడక్ట్ తెచ్చినా కూడా మనకి ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫుడ్ అంటారా, ఫుడ్ అంటే ఇంకా మన గల్లీ కోట్ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఫ్రోజన్ ఫుడ్ అంత సేల్స్ ఉంటుంది, సో కుకీస్ ఇట్లాంటివి కూడా మార్కెట్ మనం ఎందుకంటే బ్రిటిష్ ఇంపాక్ట్ ఎక్కువ కాబట్టి బ్రాండ్ మీదకి వెళ్తాం. సో ఫుడ్ని మనం దాని నుంచి తీసేస్తే ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఫోకస్ పెట్టారనుకోండి, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా అదే. ఇప్పుడు నా బాడీ మీద ఉన్న హైయెస్ట్ వాల్యూమ్ ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే అది మొబైల్ ఫోనే. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లోడు కూడా ఈరోజు ఐఫోన్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నాడు. సో తన కెపాసిటీని మించి కూడా ఫోన్ తీసేసుకుంటున్నారు. సో అట్లాంటి వాటి మీద ఫోకస్ పెడితే, దాని రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాటి మీద ఫోకస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈవెన్ మొబైల్ యాప్స్ కూడా అక్కడ వెళ్తే డిఫరెంట్ యాప్స్. అసలు మనం టెక్నాలజీలో స్పీడ్ అనుకుంటాము, కానీ వాళ్ళు అన్ని ఇంటిగ్రేషన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఒక యాప్కి ఇంకో యాప్ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం వెబ్లో సెర్చ్ చేస్తే గూగుల్లో లింక్స్ ఎలా వస్తాయో, ఇప్పుడు అలీపేలో మీకు క్యాబ్ బుక్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు. వీచాట్లో అంతే, నువ్వు కమ్యూనికేట్ చేయొచ్చు, ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ఫుడ్ ఆర్డర్ పెట్టచ్చు, క్యాబ్ కొట్టచ్చు, పేమెంట్ చేయొచ్చు, ఇన్ని ఒకటే దాంట్లోనే ఉన్నాయి. సో ఆ ఇంటిగ్రేషన్ బాగుంది అక్కడ. సో మనం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అందరు భయపడిపోతారు, పెద్ద మార్కెట్ మొబైల్ యాప్ అంటే ఫుడ్ డెలివరీ యాప్ అని అమ్మా స్విగ్గీ కాంపిటీషన్. మనకు కావాల్సిన సెగ్మెంట్ ఎంత, మనకు 20 లక్షల కస్టమర్స్ వస్తే చాలు మనకి. మనలో ఏంటంటే అన్ని కోట్ల మంది ఉన్న కస్టమర్స్ స్విగ్గీతో కంపేర్ చేసుకొని అయిపోతారు. అట్లా వద్దు. నేనేమంటా అంటే ఏదైనా టర్న్ ఓవర్ చేయాలి, నువ్వు సేల్ చేయాలి, నువ్వు మార్కెట్లో స్టేబుల్ అవ్వాలంటే పెద్ద కాంపిటీటర్ గురించి ఆలోచించొద్దు. ఈ ఇయర్ 1,00,000 మందికి రీచ్ అయితే చాలు, ఈ ఇయర్ నా ప్రోడక్ట్ ఒక 10,000 అమ్మడిపోతే చాలు, 20,000 అమ్మడిపోతే చాలు, ఒక 50,000 క్వాంటిటీ చేయగలిగితే చాలు, నెక్స్ట్ 5 yearsలో మన టార్గెట్ ఇట్లా. అట్లా ఆలోచిస్తే ఈజీ ఉంటుంది. మనలో ఏంటంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపే ఇంకా 1,00,000 కంటైనర్లు దింపేయాలన్నట్టు ఆలోచిస్తారు. అంటే మనకున్న మార్కెట్కి అట్లా అనిపిస్తుంది, కానీ ప్రాపర్ గైడెన్స్ కొంచెం అడ్వైస్ తీసుకొని చేయగలిగితే ఏ ప్రోడక్ట్ అయినా మీకు సోర్స్ చైనాలో ఉంది అని అనిపిస్తే మనల్ని అప్రోచ్ అయితే మనము వాళ్ళకి ప్రాపర్ సోర్స్ని అరేంజ్ చేస్తాము. క్వాంటిటీ ఇక్కడ సేల్ చేసుకునే మార్కెట్ ఉందంటే చాలు, వాళ్ళకి మనం ప్యూర్గా హెల్ప్ చేద్దాం. మాకి ఏం బిజినెస్ చేయాలని లేదు, అందరూ గ్రో అవ్వాలి. ఇక్కడ మనం ఇంత పెద్ద కోస్టల్ కారిడార్ ఉన్న స్టేట్లో ఉన్నాం కాబట్టి మనం ఫ్యూచర్ బాగుండాలి అనేది కాన్సెప్ట్. థ్యాంక్ యూ రాకేష్. థ్యాంక్ యూ.